దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ దినమున చివరి అధ్యాయము అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయాన్ని ధ్యానించుటకు ఈ విధంగా దేవుడు కృపను అనుగ్రహించారు. నిజంగానే ఈ 28 అధ్యాయాలు నా జీవితంలో ఒక్కొక్క దినము ఒక అత్యద్భుతమైన మలుపులు తిప్పేదిగా, నా జీవితానికి ఎంతో మేలుకరమైనదిగా దేవుడు నాకు సహాయాన్ని అనుగ్రహించారు. ఇంత గొప్ప సంగతులను నేను ధ్యానించుటకు, అంత మాత్రమే కాదు మీకు వివరించుటకు నేను ఏమాత్రమో యోగ్యుడను కానప్పటికీ ప్రభు అయిన దేవుడు నాకు ఇచ్చిన ఆ కృపను బట్టి మీ ఎదుటకొచ్చి ఈ లేఖనాలు మీ ఎదుటకు తీసుకొచ్చి మిమ్మల్ని దేవునిలో బలపరిచేలాగా దేవుడే కృప చూపించారు. మరి ఈ అపోస్తల కార్యములు అధ్యాయములను మనం వివరించుటకు కారణం, మనం అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. అన్యజనులకు అపోస్తలుడుగా ఉండుటకు ఏర్పరచబడిన పౌలుకి బాధ్యత ఇవ్వబడింది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవునికి స్తోత్రం కలుగునుగాక. సున్నతి పొందని వారికి అపోస్తలుడుగా ఉండుటకు ప్రభువే పౌలుకు సామర్థ్యం కలగజేశాడు. సౌలుగా ఉన్న వ్యక్తిని నిజంగానే శిక్షకు పాత్రుడు అయిన ఆ సౌలును తీసుకొచ్చి పౌలుగా మార్చి అన్యజనులకు అపోస్తలుడుగా ఉండుటకు తనకు ఆ కృపనందించి దేవుని నామం కొరకు ఎంత శ్రమపడాలో ఈ సృష్టిలో ఈ మానవ జాతికి, ఎస్పెషల్లీ యేసు నామమును అంగీకరించిన ప్రజలకి మరి అనేకమైన లేఖనాల ద్వారా యుగాంతమందున్న మనకు కూడా బుద్ధి కలగడానికి ఈ లేఖనాలు వ్రాయబడ్డాయని నేను నమ్ముతున్నాను. ఇది కేవలం కొరింథీయులకు మాత్రమే కాదు, గలతీయులకు మాత్రమే కాదు, ఎఫెసీయులకి, ఫిలిప్పీయులకు మాత్రమే కాదు, కొలసీయులకు మాత్రమే కాదు, యుగాంతమందున్న మనకు కూడా బుద్ధి కలగాలని ఈ లేఖనాలు వ్రాయబడ్డాయి. ఆ కాలంలో అప్పుడే యుగాంతమని అనుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇదిగో ప్రభు ఇప్పుడే వచ్చేస్తున్నాడు అన్నట్టుగా అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇన్ని వేల సంవత్సరాలు గడిచిపోతుంది. 2000 సంవత్సరాలు ప్రభు ఎదురు చూస్తాడని బహుశా వారు ఊహించుండరు. అంత కాదు కదా, అపోస్తలుడైన పౌలు మరి మనము ఈ లేఖనాన్ని ధ్యానిస్తున్నామని అనుకొని ఉండకపోవచ్చు. ఒకవేళ తను అనుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక అని ఎందుకు రాసేవాడు? ప్రపంచంలో సార్వత్రిక సంఘమునకు రాసిన మొదటి పత్రిక, ప్రపంచంలో సార్వత్రిక సంఘమునకు రాసిన 3వ పత్రిక, 5వ పత్రిక అని రాశాడు. తన మనసులో తను కట్టిన సంఘమైన కొరింథీయులకు పత్రిక రాయాలనుకున్నాడు, గలతీయులకు పత్రిక రాయాలనుకున్నాడు. కానీ ఆశ్చర్యకరమైన రీతిలో మన దేవుడు ఊహించిన దానికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడని ఈ ఒక్క ఉదంతాన్ని బట్టి మనం ప్రభుని ధ్యానించవచ్చు. మరి ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఈ దినమున కూడా ఈరోజు మనం మాట్లాడబోయే ఈ లేఖనాలను బట్టి మనం బలపరచబడుతున్నాం. మరి పౌలు గారు ఆ రోజు అనుకుని ఉండడు, కానీ ఇంత అద్భుతమైన లేఖనాలను మనం ధ్యానించడానికి, మనం బలపరచబడడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తూ వస్తున్నాడు. మనం 27వ అధ్యాయంలో నిన్న మనం చర్చించుకున్నట్లుగానే అంత భయంకరమైన ఆ మధ్యధరా సముద్రంలో, మెడిటరేనియన్ సీలో మరి ఆ ఓడ ప్రమాదంలో చిక్కుకొని హోరుగాలి, మిక్కిలి పెనుగాలి, మిక్కిలి పెద్దదైన గాలి కొట్టుతుండగా మరి పౌలు వారి బృందము కలిసి ఒక దేశం వైపు కొట్టుకుని పోయినట్లుగా, ఆ దేశమేంటో వారికి తెలియకుండా ఆ దేశానికి కొట్టుకుపోయినట్లుగా 27వ అధ్యాయము, అపోస్తల కార్యం 20వ అధ్యాయము 39వ వచనం రాయబడింది. ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు, కానీ దరిగల ఒక సముద్రపు పాయను చూచి సాధ్యమైనడెలా అందులో ఓడను త్రోయవలనని ఆలోచించిరి. నిజంగానే ఈ పౌలుకు ఎటు ప్రయాణం చేస్తున్నారో తెలియదు, ఆ ఓడ ఎటు వెళ్తుందో తెలియదు. ఉదాహరణకి మీరు చిన్నప్పుడు వినే ఉంటారు, సినిమా పాటల్లో ఒక పాట ఉంటుంది. అదేంటంటే, హోరు గాలిలో వాన నీటిలో పడవ ప్రయాణమని, తీరం ఎక్కడో గమ్యమేమిటో తెలియదు పాపమని. నేను చిన్నప్పుడు హిందువుగా ఉన్నప్పుడు ఆ పాటని దేవుడు నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజంగానే ఆ పడవని రాశారు, కానీ ఇక్కడ భయంకరమైన ఓడ ప్రయాణం, ఈ సముద్ర ప్రయాణం. ఇది మామూలు సముద్రం కాదండి, ఇది మధ్యధరా సముద్రము, చాలా పెద్దదైన సముద్రం. ఆ సముద్రంలో ఒక్కసారి ఆ పెనుగాలికి కొట్టుకుపోవడం అంటూ జరిగితే మరలా బ్రతికి బట్ట కట్టడము అది ఇంపాసిబుల్. అందుకే ఆ సమయంలో పౌలు కానీ, అక్కడ ఉండే లూకా గారికి కొని, అక్కడ ఉండే ఎవరికి కూడా ప్రాణములతో మేము బ్రతికి ఉంటామన్న బొత్తిగా ఆశ లేకనే పోయింది.
కానీ ప్రభువైన దేవుడు తన దూత ద్వారా, పౌల, నీవు ఏ విధంగా అయితే యెరూషలేములో నా గురించి సాక్ష్యం ఇచ్చావో, నీవు కైసరుల దగ్గర కూడా నీవు సాక్ష్యం ఇవ్వాల్సి ఉంది. నీవు భయపడవలసిన అవసరం లేదు. ఓడకే కానీ మరి మనుషుల్లో ఎవరికీ ప్రమాదం జరగదు. మీ తలలోంచి ఒక వెంట్రుక కూడా నశించదని పౌలు సేవించుతున్న దేవుని యొక్క దూతను ప్రకటించడం ద్వారా దూతను నమ్మడం కాదు కానీ దేవుని నమ్ముతున్నానని వారికి బ్రతిమలాడి ఆహారం తినిపించి, వారు తిన్నాక కానీ పౌలు తినని పరిస్థితిలో అంత ప్రేమ చూపించి అంత భయంకరమైన ఆ ఉపద్రవంలో కూడా పౌలు పరిచర్య చేసినట్టుగా చూస్తున్నాం. ఉదయం అయినప్పుడు వారు ఒక దేశాన్ని కనుగొన్నారు. ఆ దేశంలోనికి, ఆ ప్రాంతంలోనికి పడవకు ఆ ఓడను నడిపించాలనుకున్నారు. ఇప్పుడు మనం చూడబోతున్నాము అపోస్తల కార్యములు 28వ అధ్యాయంలో ఆరంభంలో ఉన్నాం. మేము తప్పించుకుని తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటిమి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఓడ ప్రయాణంలో తీరం ఎక్కడో తెలియదు, గమ్యం ఎక్కడో తెలియదు, కానీ ఒకటే ఉంది, దేవుడిచ్చిన వాగ్దానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతకుముందు మేము చనిపోతామేమో, మా ప్రాణములు కనీసం బ్రతకమని వారికి ఆశ బొత్తిగా లేకపోయిన సమయంలో దేవుడు ఆశ్చర్యకరంగా తన దూతను పంపి, నీవు కైసరు దగ్గర కూడా వెళ్ళవలసి ఉంది కాబట్టి నీవు భయపడవలసిన అవసరం లేదు, ఈ ఓడలో ఉండే 276 మందిని కూడా దేవుడు నీకు అప్పగించి ఉన్నాడని దేవుని యొక్క వాగ్దానమును బట్టి, ఆ వాగ్దానమునకు అనుసారంగా ఈ ఓడ ఒక ద్వీపం వైపు కొట్టుకుని సాగింది. ఆ ద్వీపం పేరు మెలితే అని రాయబడింది. ఈ మెలితే అనే ద్వీపాన్ని ఈరోజు మాల్టా అనే దేశంతో పిలువబడుతున్నారు. మాల్టాకి రాజధాని వెలట్ట. ఇది నాకెట్లా తెలుసు అంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు, నేను స్కూల్స్లో చదివేటప్పుడు సోషల్ స్టడీస్ కొంచెం బాగా చదివేవాడిని. ఎక్కువగా దేశాలు వాటి రాజధానులన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవాడిని. అప్పుడు ఆ రాజధానుల్లో మాల్టా, దాని రాజధాని వెలట్ట అని చిన్నప్పుడు స్కూల్ ఏజ్లో నేను ఎక్కువగా చదువుతూ ఉండేవాడిని. ఈరోజు నేను ధ్యానిస్తున్నప్పుడు ఈ మెలితే ద్వీపం అనేది ఎక్కడ ఉంది అని ఈరోజే 1 గంట క్రితము నేను దానిని స్టడీ చేయడం ఆరంభించాను. ఈ భయంకరమైన ఈ మహాసముద్రంలో, ఈ మధ్యధరా సముద్రంలో నిజంగానే ఒక చిన్న దీవి, ఒక వరల్డ్ మ్యాప్ అంతా ఉంటుంది ఆ సముద్రమే. ఆ సముద్రంలో చిన్న దీవి ఒక చుక్కలాగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గూగుల్లో ఓపెన్ చేసి గూగుల్ మ్యాప్లో మాల్టా అని కొట్టండి. మాల్టా అని కొడితే అంత భయంకరమైన మధ్యధరా సముద్రంలో ఒక చిన్న దీవి కనపడుతుంది. అదే మాల్టా దేశము ఈరోజుగా పిలువబడుతూ ఉంది. కానీ ఆ రోజు మెలితే అనే ద్వీపాన్ని వారు అక్కడికి చేరుకున్న తర్వాత కనుగొన్నారట. మన దేవుడు రాయించిన గ్రంథం ఎటువంటి గ్రంథమో తెలుసా? చారిత్రాత్మక ఆధారము కలిగిన గ్రంథం. ఇది ఒక తంబురతోనో ఒక సోది చెప్పి రాసిన మాటలు కాదు, మనిషి ఊహను చెప్పినట్టు వ్రాయబడిన మాటలు కావు. కానీ ఇందులో వ్రాయబడిన మాటలు నిజంగా ఇప్పటికీ చారిత్రాత్మకంగా ఉన్నాయి. ఈరోజు ఆ మాల్టా అనే ఆ దేశాన్ని మనం చూడగలిగితే ఆ దేశం యొక్క జనాభా ఈ రోజుకి 5 లక్షల మంది. ఆలోచించండి, 2000 సంవత్సరాల క్రితము ఒక చిన్న ద్వీపంగా ఉంది. అది 2000 సంవత్సరాల తర్వాత 5 లక్షలు కలిగిన జనాభా కలిగిన దేశంగా ఉంది. దానికి రాజధాని వెలట్ట అనే పట్టణంగా ఉంది. ఈ దేశంలో సెయింట్ పాల్స్ బే అని కూడా అక్కడ వారు గుర్తించడం జరిగింది. 2000 సంవత్సరాల క్రితం పౌలు ఏదైతే అపోస్తలుల కార్యంలో మధ్యధరా సముద్రంలో కొట్టుకుపోయిన ఓడ, వారు తీరమెక్కడో గమ్యమేమిటో తెలియని సందర్భంలో, మనుషులు బ్రతకడానికి అవకాశమే లేని సందర్భంలో ఆ పెనుగాలికి నా దేవుడు మన దేవుడు, ఆ పెనుగాలికి ఆజ్ఞ ఇచ్చి ఆ గాలి అటువైపుగా మళ్లించేలా చేసి ఆ ఓడ ఆ ద్వీపం వైపు మళ్లించిన దేవుడు గొప్పవాడు. పౌలు గొప్పవాడు కాదు, మరి లూకా గొప్పవాడు కాదు, కానీ వారి ప్రాణములను కాపాడిన దేవుడు గొప్పవాడు. అందుకే ఆ పట్టణమునకు సెయింట్ పాల్స్ బే అని ఇప్పటికి కూడా వ్రాయబడి ఉంది. మీరు సింపుల్గా రాయండి, గూగుల్ మ్యాప్స్లో సెయింట్ పాల్స్ బే అని కొట్టండి, మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక భయంకరమైన మధ్యధరా సముద్రంలో ఎక్కడో ఒక చిన్న దీవిలోని తీసుకువెళ్తుంది. ఎంత అద్భుతమైన లేఖనం అండి! ఈ అద్భుతమైన లేఖనము ప్రతి ఒక్కటి చారిత్రాత్మక ఆధారం కలిగిన అద్భుతమైన ఈ లేఖనం. అపోస్తల కార్యములు 28వ అధ్యాయం 2వ వచనం, అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచార మింతంత కాదు. అసలు ఆ రోజు ఆ ద్వీపము అనాగరికులుగా ఉంది 2000 సంవత్సరాల క్రితం. కానీ ఈరోజు ఇంచుమించు 90% క్రిస్టియానిటీ ఉంది. ఈ రోజున దాంట్లో 83% రోమన్ క్యాథలిక్ క్రిస్టియన్ ఫెయిత్ ఉంది. ఇప్పుడు ఆ రోజు అనాగరికులు, ఆ రోజు ఆ సెయింట్ పాల్స్ బేలో, ఆ మెలితే అనే దీవిలో, ఆ మాల్టా అనే పట్టణంలో
3 నెలలు పౌలు గారు స్పెండ్ చేశాడు. ఆ 3 నెలలు అక్కడ స్పెండ్ చేయడానికి కారణం ఏంటో తెలుసా? అక్కడ చలికాలం కాబట్టి, ఆ వాతావరణం వారికి అనుకూలం కాదు కాబట్టి, దేవుడు చావు తప్పి కన్నులొట్టబోయినట్టుగా వారి ప్రయాణాన్ని దేవుడే మార్గమని దిశానిర్దేశం చేసి ఒక ద్వీపం వైపు వెళ్ళేటట్టుగా చేశాడు. అక్కడ ఆ ద్వీపంలో 3 నెలలు ఉన్న తర్వాత మరలా వారు ప్రయాణమయ్యారు. ఆ 3 నెలలు పౌలు గారు అద్భుతమైన పరిచర్య చేశాడు. క్రైస్తవ సిద్ధాంతం యొక్క పునాది అక్కడే ఆ పట్టణంలో 2000 సంవత్సరాల క్రితం వేయబడింది. దేవునికి స్తోత్రం కలుగు. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షం కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పురాజబెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకొనిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చలికాలం, వర్షము, భయంకరమైన వాతావరణ, విపత్కరమైన పరిస్థితిలో ఆ ద్వీపంలోని వారు అనాగరికులైనప్పటికీ వారిలో ప్రేమను పౌలు చూసినట్లుగా కనబడతా ఉంది. అక్కడ అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చేయి పట్టెను. ఆలోచించండి, పౌలు గారి స్టేజ్ ఇప్పుడు పెరిగిపోయింది కదా. అసలే ఆయన అపోస్తలుడు, యేసుక్రీస్తు ప్రభువారి చేత దర్శింపబడిన వాడు. తన నడికట్టు గుడ్డల ద్వారా కూడా అనేకులు స్వస్థపరచబడినారు. చనిపోయిన వారు కూడా తిరిగి లేపబడ్డారు. అనేక దేశాలలో, అనేకమైన ప్రాంతాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తను ప్రకటించారు. ఆయన కోసం శ్రమపడ్డాడు. ఆ భయంకరమైన ఆ ఓడ ప్రయాణంలో, ఆ మహాసముద్రంలో కలిగిన ఆ ఉపద్రవంలో దేవుని దూత వచ్చి పౌలును బట్టి ఆ షిప్లో ఉండేవారు 276 మంది రక్షణ పొందారు కదా. ఇప్పుడు కాలర్ ఎగరేయాలి పౌలు గారు, పుల్లలేరొద్దు. ఈరోజు కూడా అదే. 10 మంది ఉంటే చాలు, కాలరు పైకి ఎగిలిపోతుంది, ఈ కొమ్ములన్నీ పైకి వెళ్ళిపోతాయి. అవకాశం వస్తే ఆ కొమ్ములన్నీ ఆకాశాన్ని కూడా అంటేలాగా చేస్తారు. 10 మందిని కూడా నడిపించం. కానీ ప్రపంచంలో మనకు మించినోళ్ళు లేరనుకొని వారిని బానిసలుగా చూస్తాం. పౌలు గారు ఏమన్నాడు తెలుసా? మంద మీద మీరు అధికారం చెలాయించకుండా మందకు మీరు మాదిరిగా ఉండాలని పౌలు గారు చెప్పాడు. 276 మంది ప్రాణములను ఆత్మలను కాపాడు. బహుశా ఆ ప్రజలకు ఆత్మల విలువ తెలిసి ఉండకపోవచ్చు. ఆ భయంకరమైన ఉపద్రవంలో, ఆ ఓడ ప్రయాణంలో, ఆ భయంకరమైన మధ్యధరా సముద్రంలో ఉండే ఆ ఉత్పాతంలో 276 మంది కూడా బ్రతుకుతామని ఆశ లేని సమయంలో దేవుడు తన దూత ద్వారా ఇచ్చిన సందేశాన్ని బట్టి పౌలు ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడి వారికి ఆహారం పెట్టి, ఈ ఓడకే కానీ మీలో ఎవరికైనానో హాని కలగదు, మీలో తల వెంట్రుకైనానో రాలదని దేవుడు నాకు చెప్పి ఉన్నాడన్నప్పుడు తనకెంత క్రేజ్ పెరిగి ఉంటుంది, ఎంత చెలాయించుండేవాడు పౌలు గారు. కానీ పౌలు గారు పుల్లలేరేడా? చలి కాచుకోవడానికి పుల్లలేరడానికి అంత తగ్గింప పౌలు గారికి? నిజమే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అపోస్తలులు ఆ దినమున ఎంతగా తగ్గించుకున్నారు. ఈరోజు పుల్లలేరుతారా? ఈరోజు చైర్ ముట్టుకుంటారా? ఈరోజు చాప ముట్టుకుంటారా? ముట్టుకుంటే దేవునికి స్తోత్రం. ఈరోజు మేము మాదంతా పైన పుల్పిట్, మీదంతా కింద. మేము పైన వాళ్ళం, మీరు కింద వాళ్ళు. మేము ఏర్పరచబడిన వాళ్ళం, మీరు నడిపించబడే వాళ్ళం. మేము కాపర్లము, మీరు గొర్రెలం. మీరు వేరు, మేము వేరు. మీ సీటు వేరు, మా సీటు వేరు. మీకుండే పరిధి వేరు, మాకుండే పరిధి వేరు. మీరుండే ప్రాంతం వేరు, మేముండే ప్రాంతం వేరు. ఒక సినిమా థియేటర్లో ఏ విధంగా అయితే లెవెల్స్ ఉంటాయో, ఒక సినిమా థియేటర్లో నేల టికెట్ అని ఉంటుంది, బెంచ్ టికెట్ అని ఉంటుంది, బాక్స్ టికెట్ అని ఉంటుంది. అందరినీ అన్ని చోట్ల కూర్చొని ఇవ్వరు. సినిమా థియేటర్లో లాగే ఈరోజు కూడికల్లో కూడా ఉంటుంది. ఎంత దారుణం అండి! పౌలు గారు పుల్లలేరాడే. అన్య జనులకు అపోస్తలుడుగా నియమింపబడిన పౌలు గారు పుల్లలేరాడట. ఆ చలికాలంలో ఆ ద్వీపంలో వారు ఉపచారం చేస్తూ ఉన్నారు ఒక పక్క. అదేవిధంగా ఆ 276 మంది ఉన్నారు. 276 మంది ఎన్ని పుల్లలేరచ్చు? 276 మందికి పని చెప్పొచ్చు కదా. పౌలు గారికి ఒక చైర్ వేసేసి, లేదా ఒక మనిషి వంగి ఆ మనిషి మీద పౌలు గారు కూర్చొని తన అధికారం అంతా చెలాయిస్తూ పౌలు గారు ఎంత అజమాయిషి చెలాయించి ఉండొచ్చు. 276 మంది ప్రాణాలు కాపాడారు. ఈరోజే ఎవరైనా ఈత రాని వారు ఒక ఇద్దరిని రక్షిస్తే వారికి భారతరత్న, పద్మశ్రీలు బిరుదులు ఇచ్చి వారిని మీడియాలోకి ఎక్కిస్తాం. ఒక మనిషి ప్రాణము కాపాడమే గొప్ప సంగతి. 2000 సంవత్సరాల క్రితం 276 మంది కాపాడబడడానికి కారణమైన పౌలు ఎంత తగ్గించుకున్నాడు చూడండి. పుల్లలేరి మరి చలిమంటకు పుల్లలేరిన మనస్తత్వం. ఈరోజు దేవుని వాక్యం మన జీవితాల్లో దేవుని వాక్యం మన జీవితాల్లో పిహెచ్డీలు తెస్తుందేమో, బిషప్ సర్టిఫికెట్లు తెస్తుందేమో, పాస్టర్స్ అవ్వడానికి పనికొస్తుందేమో. కానీ దేవుని ప్రేమ కలిగి ఈ భూమి మీద అపోస్తలులను పోలి, ప్రభువును పోలి నడవడానికి ఇష్టపడేవారు కరువైపోతా ఉన్నారు. నాకు కృపా వరాలు ఉన్నాయి, నాకు ఆ వరం ఉంది. పౌలు దగ్గర లేనిదేంటి చెప్పండి? ఆయన దగ్గర
అద్భుతమైన మర్మాలు ఉన్నాయి, తనకు అద్భుతమైన వరములు ఉన్నాయి. చనిపోయిన వారు కూడా తిరిగి లేపబడుతున్నారు. అంత గొప్ప దైవజనుడే ప్రపంచంలోని అన్యజనుడు ఎంతమంది అండి? ఇశ్రాయేల్ ప్రజలు ఎంతమంది? తిప్పికొడితే ఇప్పటికీ 1 కోటి మంది లేరు. ఈరోజు 2000 సంవత్సరాల క్రితం వాళ్ళకేమో 11 మంది అపోస్తలులు అయితే, మరి 13వ అపోస్తలుడుగా అన్యజనులకు అపోస్తలుడుగా నియమించడానికి, ప్రపంచానికి అపోస్తలుడుగా నియమించబడిన ఈ పౌలు యొక్క తగ్గింపు చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువ మీద ఎలా తగ్గించుకున్నాడో, శిలువను ఎక్కడానికి అవసరత లేనప్పటికీ శిలువను మోస్తూ తగ్గించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేము పెద్ద దైవజనులు అని చెప్తారుగా, మాకు భయంకరమైన అద్భుతాలు వరాలు ఉన్నాయని చెప్తారుగా. ఏది పౌలు తగ్గింపు? చొక్కా మాస్తే మనం ముందుకు రామే, సూట్ లేకపోతే ముందుకు రామే, బూటుకు పాలిష్ లేకపోతే ముందు రామే. మనం ఇంకా పుల్లలు పట్టుకుంటామా, చైరు పట్టుకుంటామా, చాపను పట్టుకుంటామా? అంత గొప్ప దైవజనుల చేత రాయబడిన గ్రంథమును చదువుతూ 24 గంటలు బోధకులని డబ్బాలు కొట్టుకుంటూ, ఏది అపోస్తలుల జీవన విధానం, ఏది అపోస్తలుల తగ్గింపు, ఏది అపోస్తలుల ప్రేమ, ఏది అపోస్తలుల కనికరం? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, అందుకే దేవుని వాక్యము పౌలు గారికి ఒక పత్రిక, విశ్వాసులకు ఒక పత్రిక కాదు. ఈ పత్రికే, ఈ గ్రంథమే, ఈ అపోస్తల కార్యంలే, ఈ 28వ అధ్యాయమే భూమి మీద ఉండే మనుషులందరూ చదువుకోవడానికి నియమించబడింది. నిజంగానే ఈ వాక్యం చదువుతామంటే, పౌలు మోపెడు పుల్లలేరి, ఏదో యాక్షన్ చేయడానికి ఒక పుల్ల ఎత్తుకోలేదట, ఒక మోపెడు పుల్లలేరి నిప్పులు మీద వేయగా పని పూర్తి చేశాడు. ఏదో నటించడానికి కెమెరా ముందు మా దైవజనుడు నడుస్తాడు. ఈరోజు ఎవరైనా చూస్తారా? ఈరోజు పెద్ద పెద్ద మినిస్ట్రీ ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే, ఒక అడవిలో సువార్త ప్రయాణానికి వెళ్తారు. వెళ్లే ముందు వారి ముందు కెమెరా, వెనక కెమెరా, తినిపించేటప్పుడు కెమెరా, ముక్కు చీదేటప్పుడు కెమెరా కట్ షాట్ ఓపెన్, వీడియో తీయండి, దాని వెనక మ్యూజిక్ పెట్టండి. మా దైవజనుడు అద్భుతమైన దైవజనుడు ముక్కులు చీదుతున్నాడు, అన్నం తినిపిస్తున్నాడని గొప్పలు చెప్తూ జనాల దగ్గర అద్భుతమైన పేరు సంపాదించడానికి, ఫండ్ రేజ్ చేయడానికి, వారికి మినిస్ట్రీ క్రేజ్ పెంచుకోవడానికి, జనముల దగ్గర మంచివాళ్ళు, మంచి మినిస్ట్రీ అని చెప్పుకోవడానికి ఎన్ని లాజిక్సో, ఎన్ని మ్యాజిక్సో. కెమెరా ముందు కనపడే అంత ఆ నిబద్ధత నిజ జీవితంలో ఉందా? పౌలు గారి దగ్గర కెమెరా లేదు, పౌలు దగ్గర జేజేలు దండాలు లేవు, కానీ పౌలు గారిలో తగ్గింపు ఉంది. క్రీస్తుకు కలిగిన మనసు ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రికలు రాయబడినట్లుగా క్రీస్తుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. ఇదేదో నాకు కావాల్సింది కాదు, ఇదేదో నేను నడుచుకోవాల్సింది కాదు. ఈ భూమి మీద ప్రభు వచ్చేంత వరకు యేసు నామమున అంగీకరించిన వారు కలిగి ఉండవలసిన విధానం ఇదే. పౌలు గారు చేశాడు కాబట్టి ఎవరైనా చేయవలసిందే. పౌలు గారే అంతటి గొప్ప దైవజనుడే. మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వ్రేయగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం పెద్ద పెద్ద మర్మాలు తెలుసుకోకపోవచ్చు, ఒక్క మాట మన జీవితాన్ని మార్చాలి. ఆ మాట జీవితం అంతా మనకు జ్ఞాపకం ఉండాలి. దేవుడు నాకు ఈ అపోస్తల కార్యములు ఈ 28 అధ్యాయం ద్వారా నాకు వ్యక్తిగతంగా, నేను అంతకుముందు అనేక విషయాల్లో తప్పిపోయిన అనేకమైన విషయాల్ని ఈరోజు నా జీవితంలో ఒక చెరగని ముద్రగా వేశాడు. ఆ చెరగని ముద్ర పెట్టి మీ ముందు కూడా నేను మాటిస్తున్నాను. దేవుడు ఏ ఏ విషయాల్లో నన్ను ఒప్పించాడో వాటినన్నింటినీ గైకొనవాలని నేను ఒక పరిపూర్ణమైన తీర్మానం తీసుకుని ఉన్నాను. నిజంగా మనం ఎంత స్టేజ్కి వెళ్ళినా కూడా ఇంత తగ్గింపు కలిగి ఉండాలని దేవుడు వాక్యం మనకు బోధిస్తూ ఉంది. అక్కడ ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చేయి పట్టెను. ఆ ద్వీప నివాసులు నిజంగా ఆలోచించండి, పుల్లలేరుతున్నామా పాములేరుతున్నామా అని కూడా తెలియనంత పరిస్థితిలో పరిచర్య చేశారు. ఫ్లడ్ లైట్స్ మధ్య పరిచర్య చేయలేదు. ఈరోజు కెమెరా ముందు మంచి లైటింగ్ లేకపోతే వాక్యం చెప్పరు. ఈరోజు మంచి సౌండ్ సిస్టమ్ లేకపోతే వాక్యం చెప్పరు, పరిచర్య చేయరు. మంచి మైక్ సెట్ లేకపోతే పరిచర్య చేయరు, మంచి సౌండ్ బాక్స్ లేకపోతే పరిచర్య చేయరు. పౌలు పరిచర్య చేసే రోజు ఫ్లడ్ లైట్స్ ఏ లేవు, పుల్లల బదులు పాములు ఏరుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. మోపెడు పుల్లలో ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చేయి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతనికి వ్రేలాడుట చూచినప్పుడు నిశ్చయంగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతను సముద్రము నుండి తప్పించుకొనినను న్యాయం అతనిని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకుని. అప్పుడైతే ఆ విష జంతువు అగ్నిలో జాడించి వేసి ఏ హాని పొందలేదు. వారు అతని శరీరము వాచునో లేక అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తరువాత వారికి ఏ హాని కలిగి చూచి అభిప్రాయము మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి. వారు క్రైస్తవులు కాదు, యేసు నామమును అంగీకరించిన క్రైస్తవులు కాదు, వారు అన్యజనులు, దేవుని నామమును ఎరగని వారు. మెలితే అనే ద్వీపంలో వారు
దేవుని ప్రేమ వారికి తెలియనప్పటికీ ఒక మానవత్వం వాళ్ళలో ఉంది. అయ్యో, ఒక సముద్రం నుంచి ఒక ఓడ కొట్టుకుని వచ్చింది, దాంట్లో 276 మంది వచ్చారు, వారు క్రైస్తవులైతేనే మనం ఉపచారం చేద్దాం, మన దేవతకు సంబంధించిన వారైతేనే ఉపచారం చేద్దాం అనుకోలేదు. వారికి ఎవరో తెలియనప్పటికీ ఆ 276 మందికి ఆ ద్వీపంలో మనుషులు ఉపచారం అంతింత కాదట, ఎంతో ఉపచారం చేస్తే పౌలుకు ఆ సర్పము కాటేస్తే ఇతను ఖచ్చితంగా చచ్చిపోతాడనుకుంటే పౌలుకేం కలగకపోతే ఇతను ఒక దేవత అని చెప్పసాగిరట. పప్లి అని ఒకడు ద్వీపములో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతంలో భూమి నుండెను. అతడు మమ్మను చేర్చుకొని 3 దినములు స్నేహభావంతో ఆతిథ్యమిచ్చెను. అప్పుడు పప్లి యొక్క తండ్రి జ్వరము చేత రక్తభేది చేత బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. ఇది చూచి ద్వీపంలో ఉన్న కడమ రోగులందరూ వచ్చి స్వస్థత పొందిరి. ఆలోచించండి, ఈ అధ్యాయం రాస్తున్నది వైద్యుడైన లూకా గారు. నిజంగానే ఇతనికి వైద్య పట్టా ఉండొచ్చు. 2000 సంవత్సరాల క్రితం గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుతూ ఉన్నారు. యూదులు సూచక్రియలు అడుగుతున్నారు. యూదులేమో రిలీజియస్ పీపుల్, గ్రీసు దేశస్థులేమో జ్ఞానమును వెతుకుతున్నారు. అప్పటికే చాలా టెక్నాలజీ కూడా డెవలప్ అయింది. బహుశా ఈ లూకా గారు ఒక అద్భుతమైన వైద్యుడే ఉంటాడు. ఈ వైద్యుడి ముందు తన కళ్ళు చెదిరిపోయే అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఇతను వైద్యుడు, అయ్యో నా దగ్గర స్టెథోస్కోప్ లేదు, ఇక్కడ మందుల షాప్ లేదని ఆలోచిస్తూ ఉన్నాడేమో. పౌలుకు వెంటనే ఆ సర్పము కరిసిన వెంటనే, మన స్నేహితుడికి సర్పం కరిస్తే ఏం చేస్తాం, వెంటనే మన పండ్లతో గాయం చేసి ఆ రక్తానంతా తీర్చి ఊడ్చేస్తామేమో. మేబీ ఫస్ట్ ఎయిడ్ వైద్యం చేయాలనుకున్నాడేమో లూకా గారు. కానీ సర్పము కరిచినప్పటికీ పౌలు గారికి ఏ హాని చేయబడలేదు. అంతకుముందు రక్తభేది చేత రక్తపు వాంతులు అటువంటి పరిస్థితిలో ఉన్న పప్లి యొక్క తండ్రికి పౌలు చేతులుంచి ప్రార్థన చేస్తే స్వస్థత జరిగిపోయింది. ఇప్పుడు వైద్యుడైన లూకా గారు నిశ్చేష్యుడైపోయారు. లూకా గారు ఈజ్ సర్ప్రైజింగ్. అరే, నేను వైద్యుడిని, నేను వైద్యం చేయకుండానే ఈ వ్యక్తులకు స్వస్థత కలుగుతూ ఉంది. బహుశా లూకా గారు ఏమని తన విశ్వాస ప్రయాణంలో అపోస్తలులతో ప్రయాణం చేశాడు, కానీ దేవుడు వారి వెంట జరుగుతున్న సూచక్రియలను బట్టి, అపోస్తులైన పౌలు చేత జరగబడుతున్న ఆ సూచక్రియలను బట్టి, ఆ అద్భుతాలను బట్టి, ఆ నడిపింపును బట్టి, ఆ దేవుని కాపుదలను బట్టి ఆ లూకా గారు దేవునికి ఒక దాసుడుగా మారిపోయాడు. అద్భుతంగా తన ఎదుటనే ఆ ద్వీపంలో ఉండే రోగులందరూ వచ్చి స్వస్థత పొందారు. మరియు వారు అనేక సత్కార్యముల చేత మమ్మను మర్యాద చేసి మేము ఓడకి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులన్నీ ఓడలోకి తెచ్చి. నిజంగానే ఈ ఓడ ప్రయాణంలో చేస్తున్నప్పుడు వారు చేతుల ఆ సరుకులన్నీ పడేశారు ఆ మహాసముద్రంలో. కానీ వెళ్ళేటప్పుడు తిండికి కావాలి కదా. నిజంగానే ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుదుమో మీరు కంగారు పడవద్దని యేసుక్రీస్తు ప్రభువారు ప్రసంగం చేసేటప్పుడు పౌలు గారు లేకపోయినా పౌలు గారు ఏమి తినాలో, ఏమి త్రాగాలో, ఏమి ధరించాలో ఆ భయంకరమైన ఆ మహాసముద్రంలో ఆ ద్వీపములో నుంచి ఆ మెలితే ద్వీపంలోని మనుషులే మేము ఓడెక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి. దేవునికి స్తోత్రం. వీళ్ళు అడుక్కోలేదు, అయ్యా మాకు ఆకలిస్తుంది, పౌలు గారు అడుక్కోలేదు. 276 మంది అడుక్కోలేదండి. వీ నీడ్ నాట్ టు ఆస్క్ సంథింగ్ ఫర్ సమ్ వన్. కానీ దేవుడే వారి ఆ మెలితే అనే ద్వీపములో వారితే మేము ఓడెక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి. మాకు మర్యాద చేశారు, మేము కోరుకోలేదు. బ్రతుకు జీవుడా అని మేము ఆ ఓడలో ఆ ప్రయాణంలో కొట్టుకొని ఒక ద్వీపానికి వెళితే, మేమేదో ఆశ్రయం కోసం వెళితే మాకు వారు ఎంతో ఉపచారం చేశారు, మాకు మర్యాద చేశారు, మాకు కావలసిన వస్తువులు కూడా తెచ్చి ఓడలో తెచ్చి ఉంచారు. ఆ సముద్రంలో పోగొట్టుకున్నవన్నీ వాళ్ళు మరలా తిరిగి పొందుకున్నారు. 3 నెలలైన తర్వాత ఆ ద్వీపమందు శీతాకాలమంతయు గడిపిన అశ్విని చిహ్నము గల అలెగ్జాంద్రియా పట్టణపు ఓడెక్కి బయలుదేరి సొరసైకి వచ్చి అక్కడ 3 దినములుంటిమి. సొరసైకి వచ్చిన తర్వాత 3 దినముల తర్వాత అక్కడ నుంచి చుట్టూ బయలుదేరి రేగికి వచ్చి 1 దినమైన తర్వాత దక్షిణపు గాలి విస్తృట వలన పొలియోలికి వచ్చి తిమ్మి అక్కడ సహోదరులను మేము చూసినప్పుడు వారి యొద్ద 7 దినములు ఉండవలెనని వారు మమ్మను వేడుకొనిరి. నిజంగా ఆలోచించండి, ఈ అపోస్తల కార్యంలో చాలా సందర్భాల్లో సహోదరులు అని మనం చదువుతాం. వాళ్ళేమి యేసు నామమును అంగీకరించిన క్రైస్తవులు కాదు, వాళ్ళు సహోదరులు అంటే యూదులు. అపోస్తలుడైన పౌలు యూదులను కూడా సహోదరులు అని సంబోధిస్తారు. నేను చాలా సందర్భాల్లో వాక్యం చదివినప్పుడు సహోదరులు క్రైస్తవులను గురించే మాట్లాడుతున్నాడని చదివేవాడిని.
చాలా సందర్భాలు అలా ధ్యానించినప్పుడు చాలా విషయాల్లో చాలా ప్రాంతాలలో కొందరిని సహోదరుని కనుగొన్నానంటే అక్కడ వారు ఉండే యూదుల దగ్గరికి వెళ్ళి వారితో స్నేహం చేసి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త వారు నమ్మిన గ్రంథాల్లోంచి తీసి యేసు ప్రభువుని గురించి సువార్తను ప్రకటించేవారు. అటు తర్వాత అక్కడ 7 దినములు ఉండాలని వేడుకున్న తర్వాత ఆ మీదట మేము రోమాకు వచ్చితిమి. అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అప్పియ సంతపేట వరకు త్రిసత్రముల వరకు మమ్మల్ని ఎదుర్కొనుటకు వచ్చిరి. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞాస్తులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను. దేవునికి స్తోత్రం. యెరూషలేములో ఫెలిక్స్ దగ్గర ఫేస్ దగ్గర ఆ న్యాయ విమర్శ జరిగేటప్పుడు పౌలు మీద వాళ్ళు చంపాలని, పౌలుని చంపేదాకా మేము భోజనం చేయము, నీళ్లు ముట్టుకోమని 40 మంది యూదులు కట్టగట్టుకొని పౌలు మీద ఎంతో ఉగ్రత కలిగి ఉంటే పౌలుని చంపాలనుకున్న సమయంలో ప్రభువే నీవు రోమాలో కూడా క్రైస్తవుల దగ్గర నా గురించి నీవు సాక్ష్యం ఇవ్వాల్సి ఉన్నది అనే ఆ దర్శనమునకు అనుకూలంగా దేవుడు చెప్పిన మాటకు అనుకూలంగా ఈరోజు రోమాకి క్షేమంగా పౌలు చేరుకున్నాడు. నిజంగానే ఒక ప్రాంతానికి వెళ్ళిపోతే అమ్మయ్య చేరుకున్నాం అనుకుంటాం, కానీ 2 సంవత్సరాల తర్వాత పౌలు వధింపబడబోతున్నాడు. మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి ఉన్న సైనికులలో కూడా ప్రత్యేకంగా ఉండుటకు కావలి పొందిన. ఆలోచించండి, ఈ పౌలు గారికి చాలా క్రేజ్ ఉంది. యూలి అనే శతాధిపతి తన మీద కనికరం కలిగి స్నేహితులతో కలవడానికి అవకాశం ఇచ్చారట. ఆ జైల్లో ఆ ఫేస్ దగ్గర ఫేలిక్స్ దగ్గర కూడా ఆ పౌలు మేనరుడు పౌలు మీద చేయించిన కుట్రను విని అక్కడ ఉండే శతాధిపతిని పిలిచి సహస్రాధిపతి వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేంత ఫ్లెక్సిబిలిటీ ఉంది. అంత మాత్రమే కాదు, పౌలు రోమియుడు కాబట్టి తనకు కలిగిన రోమా పౌరసత్వాన్ని బట్టి ఒకవేళ ఆయన ఖైదీ అయినప్పటికీ తనకు స్పెషల్గా తనతో పాటు ఉండే సైనికులతో కూడా ప్రత్యేకంగా ఉండేదానికి సెలవు పొందాడు. 3 దినములైన తర్వాత అతడు యూదులలో ముఖ్యులైన వారిని తన యొద్దకు పిలిచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరలా ఇక్కడ మినిస్ట్రీ స్టార్ట్ అయిపోతా ఉంది. వారు కూడి వచ్చినప్పుడు, సహోదరులారా, నేను మన ప్రజలకైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏదియూ చేయకపోయినను యెరూషలేములో నుండి రోమీయుల చేతికి నేను ఖైదీగా అప్పగింపబడితిని. మీరు నన్ను విమర్శ చేసి నా యందు మరణమునకు తగినది హేతు ఏదియూ లేనందున నన్ను విడుదల చేయగోరిది గాని యూదులు అడ్డము చెప్పినందున నేను కైసర్ ఎదుట చెప్పుకొందును అనవలసి వచ్చెను. పౌలు గారు ఎప్పుడైతే రోమాకు చేరుకున్నారో అక్కడ ఉండే యూదులు వారిని పిలిపించి, యూదుల్లో ముఖ్యులను పిలిపించి మీటింగ్ పెట్టాడు. తన హిస్టరీ చెప్తా ఉన్నాడు. ఇతను ఆల్రెడీ ఆసక్తి యందు పరిచయుడు కాబట్టి, ఇతను యూదుడే కాబట్టి తనకు హ్యావ్ ఎ వెరీ గుడ్ యాక్సెస్ కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉండే యూదుల్ని పిలిచిన వెంటనే వాళ్ళు వచ్చారు. అక్కడికి రాగానే, సహోదరులారా, నేను మన ప్రజలకు వ్యతిరేకంగా నేనేం చేయలేదు, పితరుల ఆచారములకు ప్రతికూలమైనది ఏదీ చేయకపోయినా యెరూషలేములో నేను పట్టబడి రోమియుల చేతికి నేను ఖైదీగా అప్పగింపబడితిని. వీరు నన్ను విమర్శ చేసి నా యందు మరణమునకు తగిన హేతువేదియు లేనందున వారు నన్ను విడుదల చేయగోరిరి. నిజంగా ఆలోచించండి, యేసుక్రీస్తును పోలి నడుచుతున్నాను అని పౌలు గారు ఎంత ధైర్యంగా చెప్పాడు. నిజంగానే యేసుక్రీస్తు ప్రభువారిని అక్కడ ఉండే పిలాతు గవర్నర్ ఏ విధంగా అయితే యేసు ప్రభువారిని విమర్శించాడు, విమర్శించి తనని ఎంక్వైరీ చేసి కూడా ఈ మనిషిని యందు నాకు ఏ దోషము లేదు అని చెప్పి యేసు ప్రభుని విడుదల చేయాలనుకొని 2 ఆప్షన్స్ ఇచ్చాడు. మీకు బరబ్బా కావాలా, ఈ యేసు కావాలంటే మాకు దొంగోడే ముద్దు, ఈ యేసు వద్దు అన్నారు. నిజంగానే అప్పుడు వారి ముందే తమ చేతులు కడుక్కొని ఈ మనుషుడి యొక్క మరణం విషయంలో నాకేమాత్రం సంబంధం లేదని పౌలు ఆ సందర్భంలో ఆ పిలాతు తన చేతులు కడుక్కుంటాడు. బహుశా సేమ్ టు సేమ్ పౌలు జీవితంలో కూడా జరిగింది. ఫేలిక్స్ విచారించాడు, ఫేస్తు విచారించాడు, అగ్రిప్పరాజు కూడా విచారించారు. ఎవరు విచారించినా మరణమునకు తగిన హేతువేదియు లేనందున నన్ను విడుదల చేయగోరి. నిజంగానే ఈ పౌలును పట్టుకుంది ఎందుకంటే పౌలుకి మరణశిక్ష విధించాలని పట్టుకున్నారు, విచారించారు. మరణమునకు హేతు ఏది కూడా పౌలులో దొరకలేదు. మీ జీవితంలో కూడా అలాగే ఉందా? మీరు అలాగే క్లీన్గా ఉన్నారా? ప్యూర్గా ఉన్నారా? ఈ లోకం ఎదుట, ఈ లోక అధికారుల ఎదుట, ఈ లోకము దాని ఆశ గతించిపోతుంది, కానీ ఈ లోకాధికారుల్లో క్రైస్తవులైన మనము యేసు ప్రభుని నడిచి ఆయన పౌలు గారు ఏ విధంగా నడుచుకున్నాడో, పౌలు ఏ విధంగా అయితే నిందారహితంగా నడుచుకున్నాడో, అబ్రహాము గారు దేవుని ఎదుట ఏ విధంగా నిందారహితంగా నడుచుకున్నాడో, ఈ అద్భుతమైన ఈ పరిచర్యలో కూడా
పౌలు మీద మరణమునకు హేతువేదియు గొప్ప గొప్ప రాజులే తనలో ఏ నేరము కనుగొనలేకపోయారట. ఆ రోజు యేసు ప్రభువులో కూడా ఏ నేరము కనుగొనలేదు. ఈరోజు క్రైస్తవులు కూడా అటువంటి జీవన విధానాన్ని కలిగి ఉండాలని దీన్ని బట్టి మనం నేర్చుకుందాం. అయితే నన్ను విడుదల చేయకూడదు కానీ యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరు ఎదుట చెప్పుకొనవలసి వచ్చెను. నిజంగానే అగ్రిపరాజు కూడా ఆ పౌరును విచారించి వాళ్ళు వెళ్ళి మీటింగ్ పెట్టుకొని ఏమన్నారంటే 26వ అధ్యాయం చివరిలో ఏమన్నారంటే, ఈ మనుషుల దగ్గర నేరమేమీ లేదు, ఇతన్ని విడుదల చేయవచ్చు కానీ ఒకవేళ ఇతను కైసరు దగ్గర చెప్పుకొందును అని ఉండకపోతే మనం విడుదల చేసేవాళ్ళం. కానీ ఇతను కైసరు దగ్గరికి వెళతా అన్నాడు కాబట్టి కైసరు దగ్గరికి పంపిద్దామని అక్కడ నిర్ణయం తీసుకోవడం వల్ల వాళ్ళు ఇటలీకి ప్రయాణమై ఓడ ప్రయాణం చేస్తూ ఇంత భయంకరమైన ఉపద్రవంలోంచి వచ్చి రోమాకు చేరుకున్నారు. ఇప్పుడు పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు, వాళ్ళు నన్ను విడుదల చేయగోరారు కానీ నేను యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరు ఎదుట చెప్పుకొందును చెప్పాల్సి వచ్చింది. అయినను ఇందువలన నా స్వజనముల మీద నేరమేమియు మోపవలనని నా అభిప్రాయం కాదు. పౌలు ఎంత అద్భుతమైన సోలండి, ఎంత అద్భుతమైన సేవకుడు అని చెప్పడానికి కారణం ఏంటంటే, నిజంగానే పౌలుని చంపాలని ఉపవాసం ఉండి పచ్చి మంచినీళ్ళుగా ముట్టుకోమని హంగర్ స్ట్రైక్ చేస్తూ పౌలు మీద ఎన్నో ఆరోపణలు చేశారు. ఫెలిక్స్ వెళ్ళిపోయి ఫేస్ట్ వచ్చేదాకా 2 సంవత్సరాలు కూడా పౌలు మీద కోపం తగ్గించుకోలేదు. మళ్ళా పౌలుని కైసరియు నుంచి మళ్ళా యెరూషలేముకు పిలిపించాలని ఆ మార్గ మధ్యలో కాచి ఉంచి పౌలుని చంపాలనుకొని ఎన్నో ప్లాన్స్ వేశారు. అటువంటి వారి గురించి ఏం మాట్లాడుతున్నారు? అయినను నా స్వజనుల మీద నేరమేమియు మోపాలని నాకు లేదు. ఏమంటారు? అయినను ఇందువలన నా స్వజనముల మీద నేరమేమియు మోపవలనని నాకు అభిప్రాయం కాదు. నిజంగా పౌలు ఈజ్ రియల్లీ విత్ ఫుల్ ఆఫ్ లవ్. నిజంగా తనకు ఎన్నిసార్లు కొట్టుంటారు యూదులు, భయంకరంగా కొట్టారు, చచ్చిపోయేదాకా కొట్టారు, కుక్కను ఈడ్చినట్టు ఈడ్చి ఒక మూలన పడేశారు, చచ్చిపోయేదని కూడా వదిలేశారు. కానీ తన మనసులో యూదులు నన్ను కొట్టారు, యూదులు నన్ను హింసించారు, యూదులు నన్ను ఇబ్బంది పెట్టారు, యూదులు నన్ను చంపేదాకా ఆహారం ముట్టుకోకుండా ఉంటామని చెప్పారని ఆయన మనసులో ఇంత భేదం కూడా పెట్టుకోలేదు. కానీ నా స్వజనులు అంటున్నారు. నా స్వజనులు అనే మాట పలుకుతున్నాడంటే ఎంత ప్రేమ కలిగిన వాడు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద తనని చంపుతున్న వారిని తన మీద గాండ్రించి ఉమ్మేసి తన గడ్డం వెంట్రుకలు పెరికి తన మీద వీప్ మీద కొట్టి, యేసు నీవెవరో ప్రవచించు అని తనను గేలి చేసి తనకుండే వస్త్రాన్ని చించి చీట్లు వేసుకుని అంతగా అవమానించి యేసు ప్రభువుకు సిలువ వేస్తే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు గనుక క్షమించుము అన్నాడు. అదే సందర్భంలో స్టెఫను కూడా చంపబోతున్నప్పుడు, అంత భయంకరమైన బండరాళ్ళు వేస్తూ చంపబోతున్నప్పుడు ఆ సమయంలో కూడా మోకాళ్ళుని ఆకాశం వైపు తిరిగి, తండ్రి వారి మీద ఈ పాపము, ప్రభువా వారి మీద ఈ పాపపు మోపకము అని యేసుక్రీస్తు ప్రభువు కలిగిన మనస్సు స్టెఫను కలిగి ఏ విధంగా ప్రార్థించాడో పౌలు కూడా తన స్వజనుల మీద నేరమేమియు నాకు మోపాలం లేదు. పౌలు చెప్తున్నాడు, యూదులు నన్ను విడుదల చేయడానికి అడ్డం చెప్పారు. అసలు వాస్తవానికైతే నేను రిలీజ్ అయిపోయేవాడిని, ఇంకో 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు పరిచర్య చేసేవాడిని. కానీ ఈ యూదులే అడ్డం చెప్పారు. నన్ను అక్కడ అగ్రిపరాజు కూడా రిలీజ్ చేస్తా అన్నాడు, ఫేస్తు రిలీజ్ చేస్తున్నాడు, ఫెలిక్స్ కూడా రిలీజ్ చేస్తా అనుకున్నాడు. కానీ ఈ యూదుల వల్లే నేను ఈ బంధకాల్లో ఉన్నాను, ఈ యూదుల వల్లే నేను ఖైదీగా ఉన్నాను, ఈ యూదుల వల్లే నేను చంపబోతున్నాను అని ఆయన మనసులో కొంచెం కూడా భేదభావం పెట్టుకోలేదట. అయినను ఇందువలన నా స్వజనం మీద నేరమేమియు మోపవలనని నా అభిప్రాయం కాదు. ఈ హేతువు చేత మిమ్మును చూచి మాట్లాడవలనని పిలిపించి తిని ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసము నేను ఈ గొలుసులతో కట్టుబడి ఉన్నానని వారితో చెప్పాను. అందువలన వారు యూదయ నుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు రాలేదు, ఇక్కడ వచ్చిన సహోదరులు ఒక్కడైనను నిన్ను గూర్చిన చెడు సంగతి మాకేదీ తెలియజపరచలేదు, మరి ఎవరూ చెప్పుకోలేదు. అయినను ఈ విషయమైన అభిప్రాయము నీ వలన వినగూర్చున్నాము. ఈ మతభేదమును గూర్చి అంతటా అపేక్షణ చేయుచున్నారు, ఇంత మటుకు మాకు తెలుసు. ఈ అలజడి గురించి మాకు అవగాహన ఉంది, కానీ నీ మీద మాకేం కంప్లైంట్ రాలేదు. అతనికి ఒక దినము నియమించి అతని బసలో అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మోషే ధర్మశాస్త్రములో నుండి ప్రవక్తల నుండి సంగతులెత్తి యేసును గూర్చి వివరములుగా బోధించు వారిని ఒప్పించుచుండెను. ఏమి క్రేజీ పర్సన్ అండి ఈ పౌలు గారు.
ఇప్పుడు కైసరు దగ్గర నిలబడబోతున్నాడు. ఇప్పుడు పౌలు జీవితం ఏమవుతుందో తెలియదు. తను బంధకాల్లో ఉన్నాడు, సైనికుల మధ్య ఉన్నాడు. అఫ్కోర్స్ సైనికులతో కూడా ప్రత్యేకంగా ఉండడానికి అనుమతి పొందాడు. కానీ పౌలు మనసంతా తన ప్రాణం గురించి ఆలోచించట్లేదు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అనుకున్నది ఏదో ఫ్యాషన్గా ఉండడానికి మాట్లాడిన మాట కాదు. ఈరోజు చాలామంది పాటలు రాస్తారు, నేను బ్రతుకుట క్రీస్తే, చనిపోతే లాభం అని. జ్వరం వస్తే చచ్చిపోతారు, ఇంకా జ్వరం వస్తేనే చచ్చిపోతారు. ఇక నేను బ్రతుకుతానో బ్రతకనో, బిడ్డలకి జ్వరం వచ్చినా చచ్చిపోతారు. పాటలు మాత్రం బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. మంచి మంచి మ్యూజిక్, మంచి మంచి ఇన్స్ట్రుమెంట్స్తో పాటలు వాయిస్తారు, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు, మిలియన్ల వ్యూ, డబ్బులు కూడా సంపాదిస్తుంటారు. కానీ నిజ జీవితంలో ఇంత కష్టం వస్తే వారు అవిశ్వాసుల కంటే దారుణంగా కొన్ని సందర్భాల్లో ప్రవర్తిస్తుంటారు. యేసు ప్రభువుని, ఆయన ఆత్మను కలిగిన మనము భయపడవలసిన అవసరం లేదు. నేను మీకు తోడై ఉన్నాను, చచ్చిపోతే లాభమే అని చెప్పినది ఈ రోజు వరకు నడిపించుకోరని పౌలు గారికి చనిపోతే లాభము అని చెప్పిన స్టేట్మెంట్ ఫ్యాన్సీ స్టేట్మెంట్ కాదు. కానీ ఆ ఖైదులో ఉన్న, ఆ బంధకాల్లో ఉన్న, ఆ గొలుసుల మధ్య ఉన్న, ఆ సైనికుల మధ్య ఉన్న, ఆ జైల్లో ఉన్న తన మనసు, తన స్వజనులు రక్షింపబడాలని వారి దగ్గరికి తీసుకొచ్చాడట. ఏమన్నాడు? ఈ ఒక దినమంతా అందుకు నియమించి బస్సులో అతని దగ్గరికి అనేకులు వచ్చి ఉదయం నుండి సాయంకాలం వరకు దేవుని రాజ్యమును గూర్చిన పూర్తిగా సాక్ష్యం ఇచ్చు. నిజంగానే ఈరోజు ఒక 1 డే కూడికి పెడితే గంట సేపే వాక్యం చెప్పనిస్తారు. అది కూడా 40 నిమిషాలే. ఎక్కువ వాక్యం వినం సార్. ఎక్కువ వాక్యం వినేస్తే ఎక్కువ మరి ఏమనుకుంటారో ఏమో. సంఘాల్లో కూడా 40 నిమిషాలు అవగానే అందరూ బ్రెయిన్లు ఆఫ్ చేసేస్తారు. కానీ పౌలు ప్రసంగించేటప్పుడు అర్ధరాత్రంతంగా ప్రసంగించిన రోజులున్నాయి. ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రసంగించిన రోజులున్నాయి. ఇక్కడ కూడా ఒక సుదీర్ఘమైన వాక్య పరిచర్య చేస్తున్నాడు. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యం గురించి పూర్తిగా సాక్ష్యం ఇచ్చుచు మోషే ధర్మశాస్త్రంలో నుండి, ప్రవక్తలలో నుండి సంగతులెత్తి యేసుని గురించి వివరముగా బోధించుచు వారికి ఒప్పించుచుండెను. ఒకసారి ఆలోచించండి. ధర్మశాస్త్రం కలిగిన వాళ్ళకి దిక్కు లేదు. ధర్మశాస్త్రం కలిగిన వారికి ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు బోధించలేదు పౌలు గారు. ధర్మశాస్త్రములో ఉన్న యేసును గురించి బోధించాడు. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్ర గ్రంథం 10 ఆజ్ఞలు చదివితే అర్థం కావా? వ్యభిచరించొద్దు అనే మాటకి పెద్ద క్లాస్ తీసుకోవాలా? వ్యభిచరించొద్దని మనిషి ఆత్మకు కూడా తెలుసు కదా. అబద్ధ సాక్ష్యం చెప్పొద్దనేది మనిషి ఆత్మకు కూడా తెలుసు. పొరుగువాడిని వేధించొద్దని మనిషి ఆత్మకు కూడా తెలుసు. తల్లిదండ్రుల్ని పూజించాలని మనుషులకు తెలియదా? క్రైస్తవులేనా తల్లిదండ్రులు పూజించేది? యూదులకేనా తల్లిదండ్రులు పూజించేది? ఈ లోకంలో తల్లిదండ్రులు పూజిస్తున్న వాళ్ళు ఎవరు లేరా? ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలు ఇట్లే అర్థమైపోతాయి. ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు పెద్దగా ఇల్లస్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. వ్యభిచరించొద్దంటే వ్యభిచరించవద్దు, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం చెప్పొద్దంటే అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు. కానీ ఈ ధర్మశాస్త్ర బోధనలో, ఈ ప్రవక్తల గ్రంథములలో ఉండే యేసును గురించి యూదులకు ప్రకటించారు. మరి ఈరోజు కూడా చాలామంది యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళకి యేసు ప్రభు యొక్క సిద్ధాంతం బోధించాలి. యేసు ప్రభువుని ఎరిగిన వాళ్ళకి యేసు ప్రభు ఎలా జీవించాలో బోధించాలి. యేసు ప్రభువుని ఎరగని వారికి యేసు ప్రభువు ఎవరో బోధించాలి. నిజంగానే మనమందరం క్రైస్తవులు అయిపోయాం. ఇప్పుడు యేసు ప్రభు ఎవరో తెలుసు, ఆయన మరణము తెలుసు, ఆయన సమాధి తెలుసు, ఆయన పునరుద్ధానం తెలుసు, ఈస్టర్ తెలుసు, గుడ్ ఫ్రైడే తెలుసు, క్రిస్మస్ తెలుసు, సంవత్సరం చేసుకుంటాం, కలువరి శిలువయాగం తెలుసు, దాని మీద పాటలు తెలుసు. మనం క్రైస్తవులు అయిపోయాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే క్రీస్తు యొక్క జీవన విధానము మన జీవితంలోకి రావాలి. అయితే అన్యజనుల దగ్గరికి పోయి నువ్వు అలా ఉండాలి, ఇలా ఉండాలి అంటే వాళ్ళకి అది కాదు బోధించాల్సింది. అన్యజనులకి క్రీస్తును గూర్చి బోధించాలి. యూదులకు ధర్మశాస్త్రంలోని ప్రవక్తల గ్రంథాలలో ఉండే యేసును ప్రకటించినట్లుగా అన్యజనులకు యేసు ప్రభువుని గూర్చి, యేసు నామమును గూర్చి, యేసు నామమందలి విశ్వాసమును గూర్చి, యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా పాప క్షమాపణ గురించి, ఆయన మరణమును గురించి, ఆయన సమాధి గురించి, ఆయన పునరుద్ధానమును గురించి, ఆయన రాబోయే దాని గురించి, ఆయన ప్రేమ గురించి, ఆయన నడిపింపుల గురించి, ఆయన చూపించే కరుణను గురించి మనం అన్యజనుల మధ్య ప్రకటించాలి. వారు క్రైస్తవులైన తర్వాత మనం ఇప్పుడు ఎట్లా క్లాస్ బిగుతున్నామో అట్లా బీకాలి.
కానీ క్రైస్తవులు క్లాస్ బీకే దగ్గర నేర్చుకోరు, సువార్త చెప్పే దగ్గర క్రైస్తవులు ఉంటారు. సువార్థికుల దగ్గర క్రైస్తవులతో పనే ఉంది. వాళ్ళు ఆల్రెడీ యేసు ప్రభువుని అంగీకరించారు, యేసు ప్రభు నామంలో బాప్తిజం పొందారు. ఏ అబ్రహామో, ఏ ఇస్సాకో, సారానో పేరు పెట్టుకొని క్రైస్తవులుగా మారిపోయారు. బీసీసీ సర్టిఫికెట్ అంటారు, మేము క్రైస్తవులు అంటే. ఇప్పుడు సువార్త కాదు మీరు వినాల్సింది. ఇప్పుడు క్రైస్తవులుగా ఈ భూమి మీద ఎలా బ్రతకాలో, అబ్రహాము ఎలా నిందారహితంగా బ్రతికాడో, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినములలో తనను మరణం నుంచి తప్పించగలవానికి ప్రార్థనలు, విజ్ఞాపనలు చేయటం ద్వారా అంగీకరింపబడిన యేసు ప్రభువారి గురించి రాయబడింది. ఆ విధంగా యేసు ప్రభువారిని వెంబడించిన అపోస్తలులు నైతికమైన బాధ్యత కలిగి పవిత్రంగా ఒకరికి ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతానేమోనని నా శరీరమును నలగొట్టుకొని దానిని లోబరుచుకొనుచున్నాను అన్నట్లుగా పౌలు ఏ విధంగా అయితే తన పరిచర్యని చేశాడో, పౌలు గారు మరి మిగతా అపోస్తలులు ఏ విధంగా నిందారహితంగా ప్రభు సన్నిధిలో నిందారహితంగా ఉన్నారో, క్రైస్తవులు కూడా అటువంటి ప్రవర్తన తెలుసుకోవడం కోసం మనం మాట్లాడుకోవాలి. కానీ దేవుడి వాక్యం ఏం చెప్పింది? అంత్య దినములలో దురద చెవులు కలిగిన వారు హితబోధను సహింపరు. క్రీస్తు బోధ అయిపోయింది కదా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇప్పుడు పౌలు గారు యూదులకు క్రీస్తును గూర్చి బోధ చేస్తున్నాడు. పౌలు గారు చెరసాలలో కూడా క్రీస్తును గూర్చి బోధిస్తున్నాడు. ఎందుకంటే వారికి క్రీస్తు తెలీదు, వారికి ధర్మశాస్త్రం తెలుసు, ప్రవక్తలు తెలుసు, ప్రవక్తల గ్రంథాలు తెలుసు, కానీ వారికి క్రీస్తు తెలియదు. కాబట్టి వారికి క్రీస్తును గూర్చి బోధ చేస్తున్నాడు. ఇప్పుడు క్రీస్తు గురించి బోధ తెలిసిన వాళ్ళకి కొరింథీయులకి ఏమైనా బోధ చేశాడు? ఎఫెసీయులకి ఏమైనా బోధ చేశాడు? హెబ్రీయులకి ఏమైనా బోధ చేశాడు? కొలసీయులకి ఏమైనా బోధ చేశాడు? ఫిలిప్పీయులకి ఏమైనా బోధ చేశాడు? ఫిలేమోనికి ఏమైనా బోధ చేశాడు? తిమోతికి ఏమన్నాడు? తీతుకి ఏమన్నాడు? ఏమని మాట్లాడాడు? అధ్యక్షుడు ఎలా ఉండాలి? నిందారహితంగా ఉండాలి. పాస్టర్లు నిందారహితంగా ఉండొద్దా? పాస్టర్ల గురించి, అధ్యక్షుల గురించి ఒక పుస్తకమే రాశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు తిమోతికి రాశాడు? తిమోతి ఈజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. సంఘానికి రాసిన లేఖనం కాదు, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక, 3వ పత్రిక, 4వ పత్రిక, 5వ పత్రిక, 6వ పత్రిక, తీతుకు రాసిన పత్రిక. ఎందుకు రాశారు? దైవజనుడికి ప్రత్యేకంగా పత్రికలు రాశారు. దైవజనుడికి ఎందుకు పత్రికలు రాశారో, దైవజనుడు ఎలా ఉండాలట ఒకసారి చూడండి. నేను స్ట్రిక్ట్ డెసిషన్ తీసుకున్నాను, నేను బయటికి వెళ్ళొద్దని. కానీ ప్రభు యొక్క అనుమతి ద్వారా నేను బయటికి వెళ్ళి ఎస్పెషల్లీ పాస్టర్స్ గురించి ఎంత అద్భుతమైన ఎవడైనను అధ్యక్ష పడవి ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పని అపేక్షిస్తురాని ఈ మాట నమ్మదగినది. అధ్యక్షుడు నిందారహితుడుగా ఉండాలి. అధ్యక్షుడు నిందలు ఉండొచ్చా? వాళ్ళు అంతే అనుకుంటారని ఉందా? బైబిల్లో అధ్యక్షుడు నిందారహితంగా ఉండాలి. అబ్రహాము నిందారహితుడుగా ఉన్నాడు, స్టెఫను నిందారహితుడిగా ఉన్నాడు, యేసు ప్రభు నిందారహితుడిగా ఉన్నాడు, పౌలు నిందారహితంగా ఉన్నాడు. పేతురు కొన్ని సందర్భాల్లో ఇబ్బంది కలిగినప్పుడే ఆయన ముఖాముఖి తీర్పు తీర్చబడ్డాడు. ఈరోజు ఉండే అధ్యక్షులు, ఈరోజు ఉండే పాస్టర్స్, డీకాన్స్ ఎట్టయినా ఉండొచ్చా? లేదు. బిబ్లికల్గా అపోస్తుల బోధ ప్రకారంగా ఎవరైనా క్రైస్తవులైనా, విశ్వాసులైనా, మంద కాపరైనా, ప్రధాన కాపరే నిందారహితంగా ఉన్నాడట. ప్రధాన కాపరి ద్వారా నడిపించబడిన పౌలులోనే మరణమునకు తగినది ఏది కనుగొనలేకపోయారట పెద్ద పెద్ద రాజులై. ఈరోజు పరిచయం చేసేవాళ్ళు వాళ్ళు కూడా నిందారహితులుగా ఉండాలి. ఏకపత్ని పురుషులుగా ఉండాలట. ఇది పనికిరాదా? బైబిల్ పట్టుకొని ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడితే బాధ కలుగుతుంది. నిన్న మధ్య మొన్న ఇన్నా మా పాస్టర్ గారికి 2 భార్యలండి. వావ్, ఇంత ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడొచ్చింది? 2 భార్యలు, 2 పిల్లల ముద్దులు పోలీసులాగా 2 భార్యల పాస్టర్ గారా? ఎక్కడి నుంచి వచ్చింది? వారిని అభిషేకించింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు చెవులలో చెప్పాడా? అన్యజనులకు అపోస్తలుడుగా ఉండుటకు నియమించబడిన పౌలు ద్వారా వ్రాయబడిన మాట. నేను చెప్పిన సువార్తగా గాక మరి ఒక సువార్త ఎవడైనను తెస్తే వాడు శాపగ్రస్తుడు అవునుగాక అన్నాడు. నేనిప్పుడు రాస్తున్న ఈ గ్రంథముని చూడండి, నేనిప్పుడు రాస్తున్న ఈ గలతీయులకు రాసిన మొదటి పత్రిక రాస్తున్నాను. ఒకటే పత్రిక రాస్తాను. తర్వాత ఎవడైనా వచ్చి వేరొక గలతీయులు రాసిన పత్రిక అని చెప్పి పౌలు చెప్పాడన్నా మీరు నమ్మొద్దు. ఆకాశం నుండి ఒక దూత వచ్చాడన్నా నమ్మొద్దు. నేను మరలా 2వ ప్రయాణంలోనో 3వ ప్రయాణంలో మళ్ళా నేను వేరొక సువార్త చెప్పినా మీరు నమ్మొద్దు. దిస్ ఈజ్ ద ఫైనల్. నేను వచ్చి చెప్పినా నువ్వు నమ్మొద్దన్నా అంటే ఈ పత్రికలు ఎంత ప్యూర్ అండి, ఎంత ప్రిపేర్డ్, ఎంత కన్విక్టెడ్ అండి, ఎంత అద్భుతమైన పత్రికలు. ఏకపత్నీవతుడుగా ఉండాలంటే ఏకపత్నీవతుడే. చేత కాకపోతే పక్కన వెళ్ళి మూలన కూర్చొని వాక్యం విని
మారు మనసు పొంది క్షమాపణ అడిగి విశ్వాసుల్లాగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 భార్యలు 3 భార్యలు రకరకాల భార్యలు పెట్టుకొని కూడా పనిచేసేవారు. ఇది భయంకరమైన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మితానుభవుడు, స్వస్థబుద్ధి గలవాడు, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, బోధింపతగిన వాడై ఉన్నాడు. మద్యపానం కొట్టువాడు కాక సాత్వికుడు, జగడమాడనివాడు, ధనాపేక్ష లేనివాడు. వావ్, ధనాపేక్ష లేనివాడు. ధనాపేక్ష అంటే ఏంటి? ధనమును అపేక్షించడం. దాని మీనింగ్ ఏంటి? ధనమును అపేక్షించడం అంటే ధనము కావాలని కోరుకోవడం. ఈ 2020లో ఫోన్పే ఏంటి? ఫోన్పే ఇలా స్కాన్ చేస్తే మన దాంట్లోని అందులోకి వెళ్ళిపోతాయి. ఎంత ఈజీగా మనకు వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి డిపాజిట్ ఫామ్ రాసి దాంట్లో పాస్టర్ గారి అకౌంట్ నెంబర్ వేసి ఏంటి దానిలో నంబర్లు వేసి సున్నాలు రాసి మళ్ళీ దాని కింద రూపీస్ FIVE 500 ఓన్లీ అని రాసి క్యూలో నిలబడి ఆ డబ్బాలో వేయాల్సిన పని లేక చాలా ఈజీగా స్కాన్ చేసి డబ్బులు కొట్టేయచ్చు. దాన్ని ఏమంటారు? ధనాపేక్ష కాదా? బైబిల్ ఏం చెప్పింది? బైబిల్ ఏం చెప్పింది? ధనాపేక్ష లేనివాడునై ఉండాలి. ధనమును సంపాదించాలని ఆశ లేనివాడుగా ఉండాలి. ధనమును ఆర్జించాలని ఆశ లేనివాడుగా ఉండాలి. వేరొకరి దగ్గర నుంచి ఏ విధము చేతనైనను, అందుకే అన్నాడు పౌలేమన్నాడంటే, ధనాపేక్షను కప్పిపెట్టు మోసమునైనను నేను జరిగించలేదట. అంటే ధనాపేక్ష ఉంటుంది, దాన్ని గంప కింద కప్పిపెట్టినట్టుగా కప్పి పెడతారట. ధనాపేక్ష కలిగి కప్పి పెడతారట. పౌలు అన్నాడు, ధనాపేక్షను కప్పిపెట్టు మాయ వేషం నేను వేయలేదట. ఎందుకని ఈ మాటలు రాశాడు? ఎందుకు ఈ దేవుని వాక్యము ఎందుకు మనకు అప్లై అవ్వదు? ఈరోజు దేవుని సేవ చేస్తున్న వాళ్ళకైనా విశ్వాసులకైనా ఎందుకు అప్లై అవ్వదు? అప్లై అవ్వకపోతే వీ హ్యావ్ టు రిపెంట్ వెరీ సీరియస్లీ. వీ హ్యావ్ టు రిపెంట్ వెరీ సీరియస్లీ. వీ హ్యావ్ టు లివ్ అకార్డింగ్లీ. అదర్వైజ్ వీ ఆల్ గోయింగ్ టు బీ క్వశ్చన్డ్ బై ద లార్డ్. నిజంగా యేసు ప్రభువుని ఎరగని వారి మీద కృప కలిగి ఉంటాడేమో కానీ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కాబట్టి వారిని క్షమించన్నాడు. ఒకవేళ ఎరిగుంటే ఈ బైబిల్లో దేవుడి చిత్తమంతా ఆయన ఖచ్చితంగా రాసి ఉన్నాడు. అది ఏ కాలమందైనను ఎవరికైనాను దేవుడి వాక్యానుసారంగా నేర్చుకొనవలసిందే, చేయవలసినదే, రిపెంట్ అవ్వాల్సిందే. ఒకానొక దినమున ఈ ప్రాణం పోయే లోపల దేవుని ఎదుటను మనుషులతోనూ కూడా సరి చేసుకోవాల్సిందే. ఆ విధంగా యేసును గూర్చి సంగతులను వివరించుచు బోధించుచు వారిని ఒప్పించుచుండెను. యేసుని గురించి ఒప్పించబడితే యేసుని యొక్క అపోస్తలులు సంఘములు కట్టిన తర్వాత ఆ సంఘములకు ఇచ్చిన పత్రికలలో బోధనా సారాంశాన్ని ఎందుకు చర్చెస్లో ఎందుకు దేవుని సేవకులు ఆకాశం నుంచి ఊడిపడతారా? కాదు కదా. ఈరోజు విశ్వాసుల్లో వాక్యం వినేవాళ్లే నేటి పౌరులే, నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా. ఈరోజు మన ఎదుట కూర్చొని వాక్యం వినే విశ్వాసులే రేపు పాస్టర్లు అవుతారు, రేపు ఎల్డర్స్ అవుతారు కదా. ఇప్పుడు ఆలోచించండి, ఎందుకని ఇట్లాంటి పత్రికలు సంఘంలో ప్రకటించరు? అధ్యక్షుడు నిందారహితుడుగా ఉండాలి, మద్యపానం కొట్టేవాడుగా ఉండొద్దు, ఏకపత్ని వ్రతుడై ఉండాలి, ధనాపేక్ష లేనివాడై ఉండాలి, మనుషులతో మంచి పేరు పొందబడి ఉండాలి, నిందారహితంగా. ఇవన్నీ ఎందుకు? ఒకరోజు ఒక సెషన్ తీసుకొని జనాలకు చెప్పరు? ఆ జనాల్లో పాస్టర్ అయ్యే వాళ్ళు ఉండరా? వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు? వాళ్ళు ఎట్టాగా బైబిల్ చదవరు, చెప్పేటోళ్ళు కూడా చెప్పరు. ఎప్పుడంటే ఆ గిద్యోను గురించి చెప్తారు, చెప్పిందే చెప్తారు, మళ్ళీ ఆ దావీదు గురించి చెప్తారు, ఆ బత్షెబా గురించి చెప్తారు, మళ్ళీ ఎక్కడెక్కడో చెప్తారు, మళ్ళీ ఆది కాండంలో హవ్వ గురించి ఓ కోటిసార్లు చెప్తారు, హవ్వ గురించి కోటిసార్లు చెప్తారు, ఆదామును సచ్చిందాగా తిరుగుతూ ఉంటారు. ఈ టైంపాస్ బోధనలు చేస్తూ సంఘమును కాలక్షేపం చేస్తూ సంఘము పాటించవలసినది, సేవకులు పాటించవలసినది, గైకొనవలసింది ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రతి దినము మోగుచుండాలి. దేవుని వాక్యమును వంచనగా బోధింపక, దేవుని వాక్యమును కలిపి చెరుపువారుగా అనేకులుగా ఉండక మేము దేవుని ఎదుట బోధించుచున్నామని సాక్ష్యం చెప్పారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇలా కళ్ళు మూసుకొని అనుకూలమైన వాక్యం తీసుకొని దాన్ని పట్టుకొని బోధించి మన తెలివి ద్వారా ప్రసంగం చేసి దేవుని ఎదుట మనుషుల ఎదుట మంచివారుగా అనిపించుకుంటామేమో కానీ దేవుని ఎదుట బోధకులమైన మనము అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. కాబట్టి మీలో అనేకులు బోధకులు కాకుండుడి అని దేవుడి వాక్యం రాయబడింది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు దేవుడి వాక్యం ధ్యానిస్తుంది, అపోస్తుల కార్యములు ధ్యానిస్తుంది కూడా. ఎందుకంటే టు ఎస్టాబ్లిష్ ద డాక్ట్రిన్ ఆఫ్ ద క్రిస్టియన్ ఫెయిత్
అమాంగ్ ద చర్చెస్. భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉండే సార్వత్రిక సంఘములన్నిటికీ అపోస్తలుల కార్యములు ఈజ్ ద ఫైనల్ డాక్యుమెంట్, రెఫరెన్స్ డాక్యుమెంట్కి సంబంధించిన కనెక్టెడ్ సిరీస్ కొరింథీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక. నూతన నిబంధనలోని పత్రికలు ప్రపంచంలో ఉండే సార్వత్రిక సంఘానికి ఒక పెట్టని గోడ అయితే, ఎస్పెషలీ అన్యజనులకు అపోస్తలుడుగా నియమించబడిన పౌలు గారు అన్యజనులలో క్రైస్తవులుగా ఉండుటకు పిలువబడిన వారికి అది డాక్ట్రిన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే పౌలు రాసిన పత్రికలు 14 పత్రికలకి దేవుడు అవకాశం ఇచ్చాడు. నాకు రాత్రి దేవుడు ఇచ్చాడనే ఒక పుస్తకం రాస్తే అది బైబిల్లో ఎక్కడ అటాచ్ చేయరు, మురికి గుంట్లో పడేస్తారు. చాలా సందర్భాల్లో దేవుడి మాటలే పాంప్లెట్లు రోడ్ల మీద కనపడతాయి, బైబిల్ కనపడుతుందా? బైబిల్ రోడ్డు మీద కనపడదు. ఎవరైనా ఈ బైబిల్ని చించినా, బైబిల్ని తొక్కినా, బైబిల్ని నిప్పుల్లో మంటల్లో వేసినా పెద్ద గొడవ అయిపోద్ది. కానీ అనేకమైన పుస్తకాలు ఉంటాయి, అనేకమైన పాంప్లెట్స్ ఉంటాయి, ఆ రోడ్డు మీద చిత్తు కాగితాల్లో పడి ఉంటాయి. వాటికి ఉండదు విలువ, కానీ దీనికి విలువ ఉంటుంది. ఇది అపోస్తలుల ద్వారా పునాది వేయబడిన, అపోస్తలులు వ్రాసిన ఉపదేశ క్రమమునకు మనం అప్పగింపబడ్డామని మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ఈరోజు ఆ రోజు నుంచి అయినా ఈ రోజు నుంచి అయినా ఈ ప్రపంచంలో మార్టిన్ లూథర్ కింగ్ గారు అద్భుతమైన పరిచర్య చేశారు. ఆయన రాసిన పుస్తకం బైబిల్లో ఎందుకు లేదు? ఈ భూమి మీద పరిచర్యలు ఎంతమందైనా చేయొచ్చు, ఈ భూమి మీద దేవుడి కొరకు ఎంత ప్రయాసైనా చేయొచ్చు. ఈ భూమి మీద ఉన్న సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, మనం లిటరల్గా తీసుకోవాల్సిన భాగం ఏదంటే అపోస్తలుల కార్యములు. అపోస్తలుల కార్యములో దేవుని సేవకుల జీవన విధానము, దేవుని సేవకుల సహనము, దేవుని సేవకుల ప్రేమ, విశ్వాసుల ప్రేమ, బాప్తిజం తీసుకోవాల్సింది, ప్రజల పట్ల ప్రేమ కలిగి ఉండాల్సింది. ఇటువంటివి అనేకమైన సంగతులు మన జీవితాల్లో నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి. ఇక మీదట నేను రోమీలు రాసిన పత్రిక నేను చెప్పబోవట్లేదు, ఎఫ్సీలు రాసిన పత్రిక చెప్పను. ఇంకా నేను చెప్పాల్సింది నాకు పని లేదు. ఐఎమ్ నాట్ ఏ టీచర్, నేనేం ఉపదేశకుని కాదు. నేను ఒక ఉత్ప్రేరకము, ఒక మంటలో కిరోసిన్ వేస్తే భగ్గుమంటుంది కదా, అటువంటి వాడిని. జస్ట్ ఐఎమ్ ప్రిపేరింగ్ యూ టు కనెక్టెడ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నాకేమీ బైబిల్ కాలేజ్ లేదు, నా వెనక పెద్ద ఆర్గనైజేషన్ ఏం లేదు. నేను రేపటి నుంచి చెప్తాను, మీరు నా దగ్గర కూర్చొని నేర్చుకోండి. ఇటువంటి మనస్తత్వంతో నేను మీకు చెప్పడం లేదు. దేవుని వాక్యములో ఉండే లోతైన సంగతిని మీ కనులతో మీరు చూసి మీ జీవితాన్ని, మన జీవితాల్ని, మనందరి జీవితాల్ని, ఒకరి జీవితాల్ని ఒకరు కట్టుకుంటూ ఒకరికి ఒకరు హెచ్చరించుకోవాలని దేవుడు వాక్యం చెప్పింది. ఒకరి ఎదుట ఒకరి పాపాలు ఒప్పుకోవాలట, ఒకరిని ఒకరు హెచ్చరించుకోవాలని దేవుడు వాక్యం రాయబడింది. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీక అజ్ఞానుల వలె కాక దేవుని చిత్తమేదో సంపూర్ణంగా గ్రహించి ఒకరికి ఒకరు బుద్ధి చెప్పవలసిన వారై ఉన్నామని హెబ్రీలు రాసిన పత్రిక కూడా చెప్తా ఉంది. ఈరోజు క్రైస్తవ సంఘానికి పునాదులు అయిన ఈ నూతన నిబంధనలోని పత్రికల్ని పక్కకు పెట్టి దావీదు దగ్గరికి వెళ్ళిపోతారు, సంసోను దగ్గరికి వెళ్ళిపోతారు, సొలొమోను దగ్గరికి వెళ్ళిపోతారు, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతారు. పత్రికల దగ్గరికి రారు. పత్రికల దగ్గరికి వస్తే వీళ్ళు పరిచర్య మానేయాలి, లేకపోతే ఈ ఫోన్ పేలు, ఈ గూగుల్ పేలు తీసి పక్కగా పెట్టాలా. ఈ తిమోతికి రాసిన పత్రిక ఒక పాస్టర్ గారు ఒకవేళ పుల్పిట్ నుంచి బోధిస్తే ఆ బోధించే ముందు అక్కడ ఉండే ఫోన్పే స్కానర్ ఉంది కదా, తీసి పక్కన పెట్టాలి. అందుకే చెప్పరు, అందుకే పత్రికలు బోధించరు. పత్రికలో ఒక ముక్క బోధిస్తారు. ఎక్కడైనా పత్రికలు బోధించే వాళ్ళు ఉంటారా? 100లో ఒకళ్ళు. రోమీలు రాసిన పత్రిక పొలో అని 1వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం చివరి వచనం దాకా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎందుకు చెప్తున్నారు తెలుసా? క్రైస్తవ విశ్వాసుల్లో దేవుని యొక్క చిత్తము ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఎప్పుడో సంసోను గురించో, దావీదు గురించి, హన్నా గురించి, ఆ సమయాల గురించి చెప్పుకొని చెవులు మందములైపోయినాయి. ఎవరికి దేవుని వాక్యం అంటే ఆసక్తి లేని పరిస్థితులకు వచ్చాయి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎంత అద్భుతమైన లేఖన భాగాలు. అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. వారిలో భేదాభిప్రాయాలు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తర్వాత, పౌలుకి ఉద్వేగం ఉన్నంత మాత్రం అందరూ అంగీకరించాలనుందా? పౌలుకే దిక్కు లేదు, అపోస్తలుడికే దిక్కు లేదు. 100% మినిస్ట్రీ జరగల. ఎక్కడో కొన్ని సందర్భాల్లో ఓడలో ఉండే 276 మంది ఉంటే 276 మంది పౌలుకు అప్పగింపబడ్డారు. కానీ పౌలు మినిస్ట్రీలోనే 50% కూడా సక్సెస్ రేట్ లేదు. అందుకే అంత ఉద్వేగభరితంగా,
ఆ జైలులో కూడా, ఆ సైనికుల మధ్యలో, ఆ బంధకాల మధ్యలో, ఆ చైన్స్ మధ్యలో కూడా దేవుని ప్రజలకి దేవుణ్ణి అప్పచెప్పాలని, యేసు ప్రభు నామం ప్రకటించాలని అంత బాధ్యతగా భారంగా పరిచర్య చేస్తూ ఉంటే కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. వారి మధ్య భేదాభిప్రాయాలు కలిగినందున పౌలు ఒక మాట అన్నాడు, మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచు మట్టుకు చూచుదురు కానీ కానని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థ పొందకుండాట్లు వారి హృదయములు క్రొవి ఉన్నవి, వారి చెవులు మందములుగా ఉన్నవి, విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ ద్వారా యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు దేవునే మాట్లాడాడేంటి కొంపదీసి? అపోస్తల కార్యములు 28వ అధ్యాయంలో 27వ వచనం మాట్లాడుతూ ఉంది. పరిశుద్ధాత్మ ద్వారా యెషయా ప్రవక్త ద్వారా మా పితరులతో చెప్పిన మాట సరియే. పరిశుద్ధాత్మ దేవుని బోధన పాత నిబంధన కాలంలో, ప్రవక్తల కాలంలో కూడా బోధింపబడినది పరిశుద్ధాత్మ దేవుడని సాక్షాత్తు అన్యజనులకు అపోస్తలుడుగా నియమింపబడిన పౌలు గారు మాట్లాడుతున్నాడు. పెంతెకోస్తు దినముననే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు కానీ బోధించడానికి మాత్రమే కాదు. బోధన ఆల్రెడీ జరుగుతూనే ఉంది. యెషయా ద్వారా, ఇర్మియా ద్వారా, హెజ్కేలు ద్వారా. పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు దినమున ఎందుకు దిగాడు? మేము బాగా భాషలు మాట్లాడతామని గొప్పలు చెప్పించుకోవడానికా? వీఆర్ అనాయింటెడ్ బై ద హోలీ స్పిరిట్ అని సంఘములలో సహోదరుల మధ్య ఫేమ్ సంపాదించడానికా? పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు దినమున ఎందుకు దిగాడు? బలమైన వీచు వంటి గాలులతో ఎందుకు దిగాడు? పరిశుద్ధాత్మ దేవుడు అంతకుముందు దిగి ఉండలేదా? అంతకుముందు పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య లేదా? మరి యెషయా ఎలా మాట్లాడాడు? యెషయా మాట్లాడింది కూడా పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా. యెషయా ప్రవక్త ద్వారా క్రీస్తు పూర్వము 800 సంవత్సరాల కంటే ముందు యెషయా ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడట. మరి నూతన నిబంధన కాలంలో ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు దిగిందెందుకు? మీరు జనములలో గొప్పగా కీర్తించబడ్డానికా? కాదండి, యేసు నామమున పరిచర్య జరుగుటకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ఆత్మ అల్లాడుచుండెను. మొదటి అధ్యాయంలోనే, ఆదికాండములోనే దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. దేవుని ఆత్మ పరిశుద్ధాత్మకు ఈరోజు ఏదో పెంతెకోస్తు దినమున వచ్చింది కాదు. ముందు నుంచి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు జరుగుతూనే ఉన్నాయి, పరిచర్య జరుగుతూనే ఉంది. కానీ పెంతెకోస్తు దినమున జరిగిన పరిచర్య ఏంటో తెలుసా? యేసు నామములో భూజనులందరికీ రక్షణ ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. అందుకే అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో ద ప్రామిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విల్ కమ్ అపాన్ యూ. అప్పుడు మీరు సమస్త జనులకి మీరు సాక్షులుగా ఉంటారు. మీరు సాక్షులుగా ఉండేది మీకుండే వరాల గురించి సాక్షులు కాదు, మీరు మాట్లాడే భాషల గురించి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారు మాట్లాడే భాషలకు సాక్ష్యంగా వాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుని విజిటేషను ఈ భూమి మీద ఉండే సమస్త జనులకు సువార్త అందించబడుటకే పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకమైన రీతిలో నా ఒక్కొక్కరి మీద 4 విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలగా వారు అన్య భాషలలో దేవునిని గూర్చిన మహిమ ప్రకటించిన వారు విని, అయ్యలారా మేమేమి చేతుమని మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు నామం మీద మీరు రక్షణ పొందండి. మీరు ధర్మశాస్త్ర ప్రకారంగా మీరు రక్షణ పొందలేరు. ఈ భూమి మీద మనుషుల్లో ఏ నామందు మీరు రక్షణ పొందరు. పరిశుద్ధాత్మ దేవుడు అంతకుముందు కూడా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు యెషయా ద్వారా మాట్లాడాడు, ఇర్మియా ద్వారా మాట్లాడాడు, హెజ్కేలు ద్వారా మాట్లాడాడు, నెహెమ్యా ద్వారా మాట్లాడాడు, అందరి ద్వారా మాట్లాడాడు, మలాకి ద్వారా మాట్లాడాడు, దావీదు ద్వారా మాట్లాడాడు, సొలొమోను ద్వారా మాట్లాడాడు, మోషే గారి ద్వారా మాట్లాడారు, అందరి ద్వారా మాట్లాడాడు. కానీ ఈ దినముల అంతమందు తన కుమారుడి ద్వారా మాట్లాడను. పూర్వకాలమందు నానా సమయములమందు మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల యందు అంతమందు తన కుమారుడి ద్వారా మాట్లాడెను. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసినట్లా మనం ఎలాగ తప్పించుకుందుము? ఇంత రక్షణ మార్గమును ప్రకటించుటకు పరిశుద్ధాత్మ దేవుడినిస్తే ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి 4 గదుల మధ్యలో స్వార్థానికి వాడుకుంటున్నారు, భాషలు మాట్లాడడానికి వాడుకుంటున్నారు, క్రైస్తవులని స్వస్థపరచడానికి మాట్లాడుకుంటున్నారు. కానీ లోకములో అన్యజనుల గురించి
పట్టించుకోవడానికి ఎంతమంది ఉన్నారు? నేను బోధకుల గురించి మాట్లాడడంలా. పరిశుద్ధాత్మ దేవుడు కేవలము బోధకులకేనా? పరిశుద్ధాత్మ దేవుడు కేవలము బిషప్స్కేనా? పరిశుద్ధాత్మ దేవుడు పిహెచ్డీలు ఉండే వాళ్ళకేనా? పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసికి కాదా? ఈ ఈ అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో ఏ రాయబడింది? దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ ఈ వాగ్దానము ఇస్తాడన్నాడు కదా. ఇది కేవలం లీడర్స్కేనా? అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో కూడా అదే మాట మాట్లాడాడు. మీరు మారు మనసు పొంది ఈ వాగ్దానము ఆలోచించండి. ఈ వాగ్దానము అపోస్తల కార్యము 2వ అధ్యాయం, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన యేసు ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని చెప్పెను. దిస్ ఈస్ ద అపోస్టల్స్ టెస్టిమోనీ. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి, పరిశుద్ధాత్మ వాగ్దానం ఎవరికి ఇవ్వబడుతుందంటే, పరిశుద్ధాత్మ వాగ్దానం ఎవరికి ఇవ్వబడుతుంది? మీకును అంటే యూదులకును, మీ పిల్లలకును అంటే యూద జాతులలో పుట్టిన పిల్లలకి, దూరస్తులందరికీ అంటే అన్యజనులకును కూడా. పేతురు గారు ప్రసంగించాడు, పెద్ద ప్రసంగం చేశాడు, కానీ ఈ ప్రసంగంలో మర్మం తెలియదు 10వ అధ్యాయం దాకా. ఆలోచించండి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్. ఇక్కడ పేతురు గారే కదా మాట్లాడింది. పేతురు గారు మాట్లాడా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమని? ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందుతుందని పెద్ద ప్రసంగం చెప్పాడు. కానీ అన్యజనుల మీద సహితము పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుతుందని విస్మయము నుండి అన్యజనులకు కూడా మారు మనసు విషయమైన దేవుడు వాగ్దానం ఇచ్చాడని అపోస్తల కార్యం 10వ అధ్యాయం దాకా ఒప్పుకోలే. తన నోటి నుంచి వచ్చిన మాట, తన నోటి నుంచి వచ్చిన బోధని పేతురు గారు 10వ అధ్యాయం దాకా ఇంప్లిమెంట్ చేయలే. ఆలోచిస్తున్నారా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్? ఒకసారి థింక్ చేయండి. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో ఈ పరిశుద్ధాత్మ వాగ్దానము దూరస్తులందరికీ వస్తుందని ప్రకటించిన పేతురు గారు 10వ అధ్యాయం దాకా తన నోటి ద్వారా వచ్చే మాట యొక్క సారము తన జీవితంలో అర్థం కాలేదు. అందుకే అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో అన్యజనుల మీద సహితము దేవుని ఆత్మ కుమ్మరింపబడి అన్యజనులకు సహితము మారు మనసు విషయమైన జీవార్థమైన మనసు అన్యజనులకు కూడా ఇచ్చాడని దేవుడిని మహింపరిచారు. మన దేవుడు యూదులకే దేవుడా, అన్యజనులకు కూడా దేవుడని పౌలు గారు రోమీలకు రాసిన పత్రికలో రివీల్ చేశాడు. వీఆర్ నాట్ జూయిష్ పీపుల్. మనం యూదుల్లో ఉండే 12 గోత్రాల్లో వారం కాదు, కానీ అన్యజనులుగా ఉండి దేవుని దగ్గరికి పిలువబడిన దేవుని ఇశ్రాయేలు ప్రజలు. మనం ఇశ్రాయేలు ప్రజలు ఒక పక్క ఉండగా మనము దేవుని ఇశ్రాయేలు ప్రజలం. అన్యజనులుగా ఉండి దేవుని దగ్గరికి పిలిచిన వారందరికీ పరిశుద్ధాత్మ వాగ్దానం అయితే, మరి నీకు ఇవ్వబడిన పరిశుద్ధాత్మ వాగ్దానం యేసు నామం ప్రకటించడానికి ఉపయోగపడుతుందా, లేదా దేవుడి దగ్గర అడుక్కు తినడానికి ఉపయోగపడుతుందా? దేవుని ఆత్మ దేవుని ఆరాధించడానికి మాత్రమే ఉపయోగపడుతుందా? సువార్త ప్రకటించడానికి ఉపయోగపడుతుందా? మరి మీలో పనిచేస్తున్న ఆత్మ ఎంతమందికి మీరు విట్నెస్గా ఉన్నారు? పేతురుకి కేపబిలిటీ లేదు, అక్కడ ఉండే అపోస్తలకి కేపబిలిటీ లేదు. అందుకే మీరు యెరూషలేము దాటపోకండి, మీరు పరువు పోద్ది, నా పరువు తీస్తారు. ఇప్పటికే నేను రిజరెక్ట్ అయ్యానని, నేను తిరిగి లేచానని స్త్రీలు కొంతమంది సహోదరులు మీ దగ్గరకు వచ్చేస్తే నేను వారు చెప్పిన మాటలు వెర్రి మాటలుగా వినబడ్డాయని నమ్మలేదట పేతురు. నా పరువు పోద్ది మీరు కనుక బయటికి వెళితే. మీ మీద పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. మీరు శక్తి పొందినప్పుడు ఫస్ట్ యూదయలో, సమరయలో, భూదిగంతం వరకు మీరు సాక్షులుగా ఉంటారు. ఆ వాగ్దానం మా మీదకి వస్తే మేమే వాగ్దానానికి వారసులు అనలేదు. నాయన మీరు కూడా వాగ్దానానికి వారసులు. నేను ప్రసంగం చేస్తున్నా, పరిశుద్ధాత్మలో ప్రసంగం చేస్తున్నా, నేను మాట్లాడుతున్నప్పుడు 3000 మంది మారు మనసు పొందబోతున్నారు, 3000 మంది చేర్చబడుతున్నారు, 3000 మంది బాప్తిదాలు పొందుతున్నారు. నేను స్పెషలు, మీరు కాదనలేదు. నాలాగే మీ అందరికి కూడా వాగ్దానము వర్తిస్తుంది. నాకు ఏ విధంగా అయితే దేవుని సువార్త చెప్పుటకు శక్తిని నేను కలిగి పరిశుద్ధాత్మను నేను పొందుకొని మీ మధ్య నేను ఎలా మాట్లాడుతున్నానో, ఈ వాగ్దానం మీకు కూడా, పేతురైన నాకు మాత్రమే కాదు, ఈ వాగ్దానము మీకు కూడా. ఈ వాగ్దానం నాకే కాదు, మీ పిల్లలకు కూడా.
ఈ వాగ్దానము మీకు మీ పిల్లలకే కాదు, దూరస్తులకందరికీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకు? స్వార్థపరులుగా దేవుణ్ణి ఈ కడుపు కొరకు, ఈ 60 సంవత్సరాల తుచ్చమైన జీవితం కొరకు వాడుకోవడానికి కాదు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి, యేసునామములో రక్షణను ప్రకటించడానికి, యూదయలోను సమరయలోను భూదిగంతముల వరకు సాక్షులుగా ఉండడానికి, యేసు నమ్మి ప్రార్థనలు చేసుకొని కావలసినవన్నీ పొందుకొని క్రైస్తవుల మధ్య సాక్ష్యాలు చెప్పడానికి కాదు. మన సాక్ష్యం ఎవడు వినడు. నిజంగా నేను చాలా సందర్భాల్లో సంఘాల్లో కొట్టుకుంటూ ఉంటారు. ఒకరు లేచి సాక్ష్యం చెప్తే ఇంకోళ్ళు వినరు, పట్టించుకోరు అసలు. నీ సాక్ష్యం నీకు గొప్ప, నీ సాక్ష్యం ఎవడికి గొప్ప? క్రైస్తవులు కూడా పట్టించుకోరు. మన సాక్ష్యము రక్షణ సాక్ష్యము. నేను యేసు ప్రభు నామములో రక్షణ పొందాను. ఏంటి రక్షణ? పాపికి మారు మనసు ప్రసాదించి పరలోకమునకు పోయే రక్షణ ప్రభువును గురించి ఏం చెప్పలేవా? రక్షణ పొందిన ప్రతివారు, మారు మనసు పొందినవారు, మీరు ఈ మూర్ఖులకు, ఈ తరం నుంచి వేరే మీరు రక్షణ పొందుడి. ప్రతివాడు యేసు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఆ వాగ్దానము మీకును మీ పిల్లలకి, దూరస్తులందరికీ. పరిశుద్ధాత్మ దేవుడు ఆది నుండి ఉన్నప్పటికీ పెంతుకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము పేతురు గొప్ప పేరు సంపాదించడానికి కాదు, మీరు మీ పిల్లలు, దూరస్తులందరూ ఈ వాగ్దానాన్ని పొందుకొని అపోస్తుల అడుగుజాడల్లో నడవడానికి, క్రీస్తు అడుగుజాడల్లో నడవడానికి, నేను క్రీస్తును పోలి నడుచుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకునుడి. మీరు కూడా నాలాగా పరిచర్య చేయండి, మీరు కూడా నాలాగా జీవించండి, మీరు కూడా నాలాగా దెబ్బలు తినండి, మీరు కూడా రాళ్ల దెబ్బలు తినండి, మీరు కూడా స్వజనులతో మీరు ఆపదల్లో ఉండండి, మీరు కూడా తరచూ ఉపవాసాలతో ఉండండి, మీరు కూడా తరచూ జాగరణతో ఉండండి, మీరు కూడా తరచూ దిగంబరత్వాన్ని అనుభవించండి, మీరు కూడా నా నిమిత్తము శ్రమను అనుభవించండి. మనము ఈ లోకము మనకు యోగ్యమైనది కాదట, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎంత తీర్చి కొట్టినా, ఏమి చెప్పినా, ఎవరు చెప్పినా సువార్తకు మించినది బైబిల్లో ఏమీ లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవ సరి అయిన జీవన విధానం నిందారహితంగా జీవించేదానికి వేరుదేదు. ఈ భూమి మీద రెండు సత్యాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుణ్ణి ప్రేమించాలి, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలి. నీవు దేవుణ్ణి ప్రేమించేవాడు అయితే దేవునికి తగినట్లుగా నడుచుకోవాలి. మనుషుల్ని ప్రేమించేవాడివైతే మనుషులకు యేసు ప్రభువుని గురించి సువార్త ప్రకటించాలి. ఈ రెండు తప్ప ఏ దైవజనుడు ప్రకటించేది ఏమీ లేదు. ఏదైనా ప్రకటిస్తున్నాడంటే టైంపాస్ చేస్తున్నాడు అనండి. ఏదైనా ప్రకటిస్తున్నాడంటే ఏదైనా పాత నిబంధనలో తీసుకొని చెప్తున్నాడు అనుకో, ఈ పాస్టర్ గారు టైంపాస్ చేస్తున్నాడు, తనలో ఉండే వొకాబులరీని, టాలెంట్ని జనాల మీద రుద్దుతున్నాడు అనుకోండి. అసలు బైబిల్లో సువార్త, క్రైస్తవ జీవన విధానము ఈ రెండింటికి మించి ఏ బోధన లేదు దేవుని వాక్యంలో. ప్రకటించాలి సువార్తకు తగినట్టుగా జీవించాలి, దేవుని మాటకు తగినట్టుగా జీవించాలి. ఇంతకు మించి మన మీద ఏ భారము దేవుడు మోపలేదని ఆ రోజు పరిశుద్ధాత్మకి ఈరోజు మనకు కూడా తోస్తుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము మనం అనేకుల కంటే గొప్పవారం అనిపించుకోవడానికి కాదు, కానీ సువార్త ప్రకటింపబడని జాతులలో వెళ్ళి, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడం కంటే వేరేది ఏది లేదు. ఎప్పుడైతే శ్రమపడుతూ సువార్త ప్రకటిస్తుంటావో అప్పుడు నీ జీవితంలో ఎంటర్ అయ్యే పాపము కొంచెం కొంచెంగా దూరమై యేసుక్రీస్తు రూపంలోనికి వెళతావు. యేసుక్రీస్తు ప్రభువుని పోలి నడుస్తావు, పౌలుని పోలి నడుస్తావు, అపోస్తలను పోలి నడుస్తావు. ఆయన అడుగు జాడల్లో మనము ఆయన అడుగులో అడిగేసి నడుస్తాం. లోకం చెప్పింది చేతిలో చెయ్యేసి చెప్పు బావా అని పాటలు పాడుకున్నారు. మనమైతే నీ అడుగులో నేనడిగేసి నడుస్తా దేవా అని మాట్లాడతాం. ఒకప్పుడు నేను కూడా లోకస్తుడిగా ఉన్నప్పుడు లోక సంబంధిగా తలంచితిని, లోక సంబంధిగా ప్రయాణం చేస్తుని, లోక సంబంధంగా ఈ శరీరం యొక్కయో మనసు యొక్కయో కోరికలు నెరవేర్చుకోవడానికి అర్రులు చాచితిని. ప్రభువుని నమ్మిన తర్వాత 2 లక్ష్యాలు. ప్రభువైన యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడము, ఆయన చెప్పినట్టుగా నేను బ్రతకడము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రెండిటికి మించిన బోధ ఏదీ లేదు. మీ దగ్గర కానుకలు అడిగినా, పరిచర్య చేయమన్నా, ఏది చేయమన్నా దాని కొరకే అయితే మీరు వారికి సహకరించండి, వారితో పాలిభాగస్తులవ్వండి, ముందుకు వెళ్ళండి. పరిశుద్ధాత్మ యెషయా ద్వారా చెప్పాట. కాబట్టి దేవుని వలనైన ఈ రక్షణ అన్ని జనులందుకు
పంపబడిందని మీరు తెలుసుకుందునుగాక. వారు విందురు అన్యజనులు సువార్త వినబోతున్నారని పౌలు అపోస్తల కార్యం 28వ అధ్యాయంలో ప్రాఫెసై చేశాడు. పౌలు 2 సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చు వారందరినీ సన్మానించి ఏ ఆటంకము లేకుండా పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచు ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పౌలు రోమా వెళ్ళిన తర్వాత 2 సంవత్సరాలు తనకు అవకాశం దొరికింది. 2 సంవత్సరాలు అద్దె ఇంట్లో ఉన్నాడు. అంటే తను ఫ్రీడమ్ గానే హౌస్ అరెస్ట్లో ఉన్నాడు. 2 సంవత్సరాలు హౌస్ అరెస్ట్లో ఉండి తన దగ్గరకు వచ్చే వారందరికీ సన్మానించాడు. పౌలు దగ్గర బట్టలు ఉన్నాయా? పౌలు దగ్గర బియ్యం ఉన్నాయా? సన్మానించడం అంటే ఏంటి? పౌలు దగ్గర ఏమున్నాయి అసలు? పౌలు దగ్గర బంధకాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పౌలు దగ్గర ఏమన్నా కానుకలు ఇవ్వడానికి జనాల దగ్గర ఉన్నాయా? పౌలు జైల్లో ఉన్నాడు. పౌలు బంధకాల్లో ఉన్నాడు. పౌలు ఇట్లా చేయబెడితే చైన్స్ సౌండ్ వస్తాయి. సన్మానించడం అంటే ఎదుటి వ్యక్తికి దేవుని మార్గము ప్రకటించడమే సన్మానించడము. ఎదుటి వ్యక్తికి సువార్తను బోధించడమే సన్మానించడము. ఇది అపోస్తలుల బోధ. ఇది అపోస్తలుడు సన్మానించాడు. అపోస్తలుడి దగ్గర శాలువ ఉందా సన్మానించడానికి యూదుల దగ్గర? ఈరోజు సన్మానం అంటే ఏమనుకుంటారు? పూల బొకే ఉందా? పెద్ద గజమాల ఉందా? పౌలు దగ్గర ఏముందని సన్మానించాడు. దేవుని వాక్యం బోధించే వారికి రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా చేయమని పౌలు చెప్పాడు కదా. పౌలు దేనితో సన్మానించాడు? మీరు దేనితో సన్మానిస్తున్నారు? ఆలోచించండి. పౌలు దేనితో సన్మానించాడు? పౌలు దగ్గర ఏటీఎం కార్డు ఉందా? పౌలు దగ్గర ఎస్బిహెచ్ బ్యాంకులు ఉన్నాయా? పౌలు దగ్గర కరెన్సీ ఉందా? పౌలు సన్మానించాడు కాబట్టి సంఘమును కూడా సన్మానించమన్నాడు. పౌలు దగ్గర పూల బొకే లేదు. పౌలు దగ్గర శాల్వా లేదు. పౌలు దగ్గర బియ్యము ఉప్పులు పప్పులు లేవు. పౌలు దగ్గర ఏముంది? పౌలు దగ్గర వెండి లేదు. పౌలు దగ్గర బంగారం లేదు. కానీ పౌలు దగ్గర నడుచుకుంటూ వచ్చే యూదులున్నారు. యేసు ప్రభువుని ఎరగని యూదులున్నారు. 2 సంవత్సరాలు పౌలు ఆ అద్దెంట కాపురం ఉండి తన దగ్గర వచ్చే వారందరినీ సన్మానించి వారిని గౌరవించి వారికి దేవుని రాజ్యమును గూర్చిన సంగతులు బోధించుతూ చివరి క్షణం వరకు బహుశా తన శిరస్సు వధింపబడే సమయం వరకు పౌలు యొక్క మిషన్ అండ్ కమిషన్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్: టు ప్రీచ్ ద గాస్పెల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, టు గివ్ ద డాక్ట్రిన్ టు ద చర్చ్ ఆఫ్ గాడ్. పౌలు జీవితంలో 2 ఉన్నాయి. చనిపోయేంత వరకు, చనిపోవడానికి బయలుదేరుతున్నాడు. ఈరోజు మనం చూస్తుంటాం, కొన్ని సినిమాల్లో చూపిస్తుంటాం. ఉరికంబానికి ఎక్కేటప్పుడు మేజర్ చంద్రకాంత్ సినిమాలో, బహుశా మీరందరూ మహాముద్దులేండి, నేను కూడా చిన్నప్పుడు చూసాను చాలా సినిమాలు. మేజర్ చంద్రకాంత్ సినిమాలో అతను కట్ట బ్రహ్మనుడు ఎవరో, అతను ఉరికంబాన్ని తీసుకొని ఆ ఊరిని తీసుకొని ముద్దు పెట్టుకొని అతను ఉరికంబాన్ని ఎక్కుతాడు. కానీ పౌలు ఉరికంబం ఎక్కేటప్పుడు ప్రపంచానికి జీవాన్ని అందించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పౌలు పేరు మాత్రమే సంపాదించలేదు. పౌలు అనేక లక్షల కోట్ల ఆత్మలను సంపాదించడానికి అవసరమైన క్రిస్టియన్ డాక్టర్ని బోధించాడు. యేసు ప్రభువు నామాన్ని ప్రకటించాడు. తన ఎదుటకు వచ్చే వారందరికీ సువార్త ప్రకటించారు. తన ద్వారా ప్రభువును అంగీకరించిన వారందరికీ క్రైస్తవ జీవన బోధన విధానాన్ని అంగీకరించారు. చనిపోయేంత వరకు దైవజనుడు ఏమాత్రము అన్కాంప్రమైజ్డ్గా పవిత్రమైన జీవితాన్ని గడిపారు. ప్రభువు కొరకే బ్రతికాడు. బ్రతుకుట క్రీస్తే అంటే ఏంటి? తన ఎదుట ఉండే క్రైస్తవేతరులకు సువార్త ప్రకటించడము, తన ఎదుట ఉండే క్రైస్తవులకు క్రైస్తవ జీవన విధానాన్ని ప్రకటించడం. దట్స్ వాట్ బ్రతుకుట క్రీస్తే. చావైతే ఎలాగూ లాభమే. పౌలు ప్రకటించిన మాటని తన జీవితంలో చివరి వరకు గైకొన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో నీ శత్రువులను ప్రేమించండి అని చెప్పిన మాటని కలువరి శిలువ ఎదురుగా శత్రువులు బల్లెములతో పొడుస్తుంటే కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించండి. వారు జీవితంలో ఏమి బోధించారో మరణించే క్షణం వరకు వారు దాన్ని గైకొన్నారు. పౌలు జీవితంలో ఏమి బోధించాడో, పౌలు రోమా ఆ జైల్లో చివరి క్షణాల వరకు యేసు ప్రభువును గూర్చిన సువార్తను ప్రకటించడంలో, దేవుని రాజ్యమును ప్రకటించడంలో తను చాలా అద్భుతంగా ముందుకు సాగాడు. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు వధింపబడ్డాడు అని వ్రాయడానికి ఇష్టపడలేదు, అనుమతించలేదు. లూకా చాలా రోజులు బ్రతికాడు. పౌలు చనిపోయిన తర్వాత కూడా లూకా బ్రతికే ఉన్నాడు.
లూకా అనే వైద్యుడు అపోస్తల కార్యముల్ని లూకా సువార్తను రాసిన ఈ దైవజనుడు పౌలు ఆ రోమా ప్రభుత్వంలో తన శిరచ్ఛేదం జరిగిన విషయాన్ని దేవుని వాక్యంలో ఎందుకు రాయబడలేదో తెలియదేమో, కానీ ఈరోజు మనకు తెలుసు, హిస్టరీ తెలుసు. చనిపోవడము లాభం అనుకున్నాడు. నాకు అనిపిస్తుంది పౌలు గారు ఒకవేళ 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు బ్రతికుంటే ఇంకెంత పరిచర్య చేసేవాడో, ఇంకెన్ని పత్రికలు రాశాడో, ఇంకెన్ని రోజులు ఈ అపోస్తల కార్యములు 29వ అధ్యాయం నుంచి 100వ అధ్యాయం దాకా బహుశా ఉండేదేమో. దేవుడికి తెలుసు ఎవరు ఎంతకాలం బ్రతకాలో. ప్రభువుకు తెలియదా పౌలు కొంతకాలం బ్రతకనిస్తే? పౌలుని సముద్రంలో ఓడ ప్రమాదం నుంచి తప్పించిన దేవుడు, దానియేలును సింహపు బోనులోంచి తప్పించిన దేవుడు, శద్రకు మెషకు అబేద్నెగోల్ని అగ్నిగుండంలోంచి తప్పించిన దేవుడు, పౌలును శీలను ఆ జైల్లో భూకంపం ద్వారా తప్పించిన దేవుడు, పౌలు యోహాను ఆ జైల్లో ఉండగా దూత ద్వారా ఆ దూత జైలు తలుపులు వేసి ఉండగానే వాళ్ళు జైల్లో ఉన్నారు, వీళ్ళు బయటికి వచ్చి వీధుల్లో నడిచి దేవుడు సమస్తము చేయగలిగిన దేవుడు పౌలుని రోమా ప్రభుత్వం చేతుల్లోంచి కూడా విడిపించగలడు. దేవుడికి సమస్తము సాధ్యమే ఆయన ఇష్టమైతే. దానియేలును సింహబోన్లో తప్పించింది ఒకరోజు, దానియేలు చంపబడింది ఒకరోజు. పేతురు యోహాను జైలు నుంచి తప్పించబడింది రోజు, పేతురు తిరగల సిలువ వేయబడి చనిపోయిందా ఒకరోజు. అలాగే సింహముల నోట నేను తప్పించబడితిని అని పౌలు సాక్ష్యం ఇచ్చాడు. నేను అనేక భయంకరమైన ఉపద్రవాల్లోంచి నేను ఇప్పటి వరకు నిలిచి ఉన్నానంటే దేవుడే సాక్ష్యం అని చెప్పాడు. కానీ ఒక దినమున పౌలు చనిపోవాల్సి వచ్చింది. ఈరోజు దేవుడి వాక్యంలో అనేకమైన వాగ్దానాలు ఈ దినమున నీ జీవితంలో నెరవేరుతుండొచ్చు. ఒకరోజు నీ జీవితంలో ఏ వాగ్దానము నెరవేరకపోవచ్చు. ఈరోజు నీకు ఆరోగ్యం కలగజేస్తాను, ఆయన గాయాల ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది అనే వాగ్దానము నీకు ఈరోజు నెరవేరచ్చు, కానీ ఒకరోజు నెరవేరకపోవచ్చు. ఈరోజు సింహాల బోన్లో ఉండే నీవు తప్పించబడి ఈరోజు దానియేలు బయటికి వచ్చినట్లుగా, దానియేలు సేవించే దేవుడు నిన్ను రక్షింపజాలేనా అనే సాక్ష్యము నీ ద్వారా దేవుని నామం ప్రకటించబడవచ్చు. ఒకరోజు దానియేలు చంపబడ్డట్టుగా చంపబడచ్చు. మనము బ్లైండ్ పీపుల్ కాదు, మనం వన్ సైడెడ్ పీపుల్ కాదు. దేవుని వాక్యంలోని సత్యవాక్య సారాంశాన్ని మన జీవితంలో తీసుకోవాలి. నేను ఈరోజు దేవుడు బ్రతకమన్నాడు కాబట్టి బ్రతుకుతా, ఈరోజు చనిపోమంటే చనిపోతా, కానీ నేను బ్రతికితే క్రీస్తే, చనిపోతే లాభం అనే తీర్మానం ప్రతి ఒక్కడి క్రైస్తవుల్లో ఈ తీర్మానం ఉండాలని దేవుడి వాక్యం మనకు చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే ఈ భూమి మీద భయంకరమైన దుర్దినాలు ఉన్నాయి. చాలామంది దైవ సేవకులు కరోనా వ్యాపించి వారు భయంకరమైన ఉపద్రవంలో వెళ్ళి ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. చాలామంది దైవజనులు 60 ఏటిని చనిపోయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది 50 ఏటిని చనిపోయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ప్రమాదాల వల్ల చనిపోయిన వారు ఉన్నారు. ఏదైనా జరగవచ్చు. మన విశ్వాసం వీగిపోవద్దు. అయ్యో దానియేలుని సింహబోన్లో తప్పించాడు కదా, నేను కూడా తప్పిస్తాడని ఆయన్ని వన్ సైడెడ్గా ట్యూన్ చేస్తే చనిపోయే ముందు విశ్వాసాన్ని కోల్పోతాడేమో. అందుకే దేవుడి వాక్యాన్ని, సత్యవాక్యాన్ని సరిగా విభజించి కంప్లీట్ నేను మీకు మేలైనది ఏది నేను దాచుకోలేదన్నాడు. దాచుకోకుండా చివరి క్షణం వరకు సువార్త కొరకు, ఈ క్రిస్టియన్ డాక్టరీన్ కొరకు ప్రయాసపడి అపోస్టలైన పౌలు మరణించబోతున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. మందు లేని మాయరోగం, ఇప్పుడు మందు ఉంది ఈ మాయరోగానికి. ఇప్పుడే మాయరోగం డబల్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు కూడా కరోనా వస్తుందట. కొన్ని రోజుల్లో మనం వినబోతున్నాం వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు కూడా చచ్చిపోతున్నారని. ఏం చేస్తాం అప్పుడు? కరోనా స్టేజ్ 5 వస్తుంది, కరోనా స్టేజ్ 10 వస్తుంది. మొన్నటిదాకా అన్నారు సర్ఫేస్ మీదనే కరోనా ఉందన్నారు. మొన్నటిదాకా నిన్ననే అంటున్నారు గాలిలోనే వ్యాపిస్తుందట అన్నారు. మొన్నటిదాకా సోషల్ డిస్టెన్స్ అన్నారు. గాలిని ఎవడు డిస్టెన్స్ చేయగలడు? గాలికి ఎవడు దూరం ఉండగలడు? మొన్నటిదాకా ముట్టుకోవద్దు, చేతులతో కడుక్కోండి, షాంపూలతో కడుక్కోండి, శానిటైజర్తో కడుక్కోండి అన్నారు. గాలిని దేని ద్వారా తప్పించుకుంటాం? ఊపిరి ఆడకపోతే చస్తాము, ఊపిరి పీల్చినా చస్తాము. చూస్తున్నారా మనుషులకు కలిగే దౌర్భాగ్యమైన స్థితి? వారు బ్రతుకుట కడుపే వారికి దేవుడు. వారు సిగ్గుపడవలసిన సంగతులు ఎందు వారు అతిశయిస్తున్నారు అన్ని జనులు. అది సరే, యేసు ప్రభువు నామమును ఎరిగిన మనం ఎందుకు బ్రతుకుతున్నాం? దేని కొరకు బ్రతుకుతున్నాం? ఏది చేయాలనుకుంటున్నాము? ఏది సాధించాలనుకుంటున్నాం? పేతురు చెప్తున్నాడు, ఈ పంచభూతాలు లయమైపోతాయట. ఈ ప్లాట్లు కరిగిపోయి మహావేంద్రంతో కరిగిపోతాయట. దేవుని వాక్యం వల్ల ఇవి సిద్ధపరచబడ్డాయి.
దేవుని వాక్యం వల్ల కాపాడబడుతున్నాయి. అదే దేవుని వాక్యం వల్ల కాలి బూడిదైపోతాయట. మహావేంద్రంతో పంచభూతాలు లయమైపోతాయట. ఈ భూమి మీద మనం జరిగించేది ఏదైనా ఒక రోజున నాశనం అయిపోతుంది. మనం 100 సంవత్సరాలు బ్రతికి 1000 ఏళ్ళు ధనముతో వర్ధిల్లి మనం సాధించింది కూడా ఒక రోజున కాలిపోతుంది. మనం సంపాదించి మన బిడ్డలకి ఇచ్చే ఆస్తిపాస్తులు కూడా కాలిపోతున్నాయి. మహా అంటే వారు సుఖంగా సౌఖ్యంగా బ్రతకగలరేమో. కానీ పౌలు కూడా చనిపోయాడు. పౌలు కూడా చనిపోయే ముందు రోజు వరకు సువార్త కొరకు, అన్యజనుల విషయంలో, బోధన కొరకు, క్రైస్తవుల విషయంలో బ్రతుకుట క్రీస్తే అనే దాన్ని సారం కలిగి చనిపోయాడు ఈ లోకంలో. కానీ ఆయన రాసిన పత్రిక ఈ రోజు వరకు మనకు యుగాంతమందున మనకు బుద్ధిని కలగజేస్తూ ఉంది. ఈరోజు చనిపోతావు. ఏ రోజు ఎప్పుడు చనిపోతావు? కరోనా స్టేజ్ 6లో చచ్చిపోతావేమో. ఈరోజు అంటుంటావు, ఓ దేవుడు. ఈరోజు కొంతమంది క్రైస్తవుల యొక్క కృతజ్ఞతాస్తుతులు నాకు నవ్వును పుట్టిస్తాయి. మార్చి నెల 31వ తారీఖు, ఏప్రిల్ 1వ తారీఖు రాగానే లేచి ప్రార్థన చేస్తారు. ఈ సంవత్సరం 3 నెలలు కాపాడిన దేవునికి స్తోత్రం అంటాడు. 3 నెలల కింద చచ్చిపోయిన వ్యక్తి పట్ల దేవునికి స్తోత్రం రాలేదా? అంటే ఈ భూమి మీద బ్రతికితేనే దేవునికి స్తోత్రమా? కరోనా వస్తే దేవునికి స్తోత్రం కాదా? సింహాల బోన్ నుంచి తప్పిస్తేనే దేవునికి స్తోత్రమా? సింహాల బోన్లో చచ్చిపోతే స్తోత్రం కాదా? జైల్లోంచి తప్పించబడితేనే దేవునికి స్తోత్రం కాదా? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సింహాల బోన్లో తప్పించేనే స్తోత్రమా? సింహాల బోన్లో చచ్చిపోతే స్తోత్రం కాదా? ఏమండి, ఆలోచించండి. ఎక్కడున్నాం మనం? మన విశ్వాసం ఏంటి? మన లెవెల్ ఏంటి? మనం టీచ్ చేస్తుంది ఏంటి? జనాలకు నేర్పుతుంది ఏంటి? అంటే ఈరోజు కరోనా రాకపోతే దేవునికి స్తోత్రం, కరోనా వచ్చినా దేవునికి స్తోత్రమా? మరి మాట్లాడండి. మా దేవుడు ఈ అగ్నిగుండం నుంచి రక్షింపగల సమర్థుడు. కాపాడినను కాపాడకపోయినను ఓ రాజా మేము దీనిని మ్రొక్కము. మా దేవుడు సమర్థుడు. పౌలు ప్రయాణించే ఆ ఓడ ఆ మధ్యధరా సముద్రంలో వాళ్ళందరూ నశించిపోవాల్సింది. కానీ మా దేవుడు సమర్థుడు కాబట్టి మిక్కిలి పెద్దదైన గాలి వల్ల ఆ ఓడ కొట్టుకుపోతున్నప్పటికీ ఒక ద్వీపానికి చేరుకొని వాళ్ళ ద్వారా మెలేతే అనే జాతి దగ్గరికి చేరి అక్కడ క్రైస్తవ సిద్ధాంత పునాది వేసి రోమాలో సాక్ష్యం ఇచ్చి చచ్చిపోయాడు. ఒకవేళ పౌలు సముద్రంలో చచ్చిపోవాలని ఒకవేళ ఉన్నా దేవునికి స్తోత్రం. రోమా ప్రభుత్వంలో చచ్చిపోవాలన్నా దేవునికి స్తోత్రం. సింహాల బోన్లో చచ్చిపోవాల్సి వచ్చిన దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో యాకోబు ఖడ్గము చేత చంపబడిన దేవునికి స్తోత్రం. అదే సమయంలో జైల్లోంచి తప్పించబడిన పేతురు దేవునికి స్తోత్రం. మనం ఏ స్థితిలో ఉన్నా స్తోత్రము చెప్పగల సమర్థులై ఉన్నాము. ఏ స్థితిలో ఉన్నా దేవునికి మహిమ చెల్లించగలిగే స్థితిలో ఉన్నాం. ఉద్యోగం ఉన్నా, ఉద్యోగం లేకున్నా, ఆరోగ్యం ఉన్నా, ఆరోగ్యం లేకున్నా, మనం అనుకున్నది జరిగినా, అనుకున్నది ఏది జరగకపోయినా, అగ్నిగుండంలోంచి రక్షింపబడకపోయినా, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వీఆర్ ద ట్రూ వర్షిపర్స్. ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఆయన్ని ఆరాధించువారు ఆరోగ్యముతో ఆరాధించాలని లేదు. ఆయన ఆరాధించేవారు ఉద్యోగముతో ఆరాధించాలని లేదు. ఆయన ఆరాధించే ప్రజలు పెళ్ళైన వెంటనే పిల్లలతో ఆరాధించాలని లేదు. ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుడు అటువంటి వారిని కోరుచున్నాడు అని దేవుడు వాక్యం చెప్తా ఉంది. మన ఆరాధనకు కారణం మార్చి నెల క్షేమంగా గడిచినందుకు కాదండి. మనము ఈ భూమి మీద బ్రతకాలని, తన పని కొరకు బ్రతకాలని నిర్ణయించిన దేవునికి స్తోత్రం. మనము విలువ పెట్టి కొనబడిన వారము. మనము మన సొత్తు కాదు. మనము ఆయన రక్తము చేత విమోచింపబడి, ఆయన విమోచన క్రయధనముగా ఆయన కార్చిన రక్తము ద్వారా మనము కొనబడ్డ వారం. మనము మన సొత్తు కాదు, మనము దేవుని సొత్తై ఉన్నాము. అందుకే మన శరీరములను సజీవయాగంగా చేయమన్నాడు. అందుకే రోమిలు రాసిన పత్రికలో క్రిస్టియన్ ఫెయిత్ అంతా రాస్తూ 12వ అధ్యాయానికి వచ్చేసరికి ఇప్పటికీ క్రైస్తవులు అంటే అర్థమైందా? ఇప్పటివరకు క్రైస్తవ విశ్వాసం అర్థమైందా? పరిశుద్ధాత్మ దేవుడు అర్థమైనాడా? ఆత్మ అర్థమైందా? ఇక చెప్తున్నాను చూడండి. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూడండి. సులువుగా చిక్కులు పడే పాపం నుంచి మీరు బయటికి రండి. మీ శరీరములను సజీవయాగంగా దేవునికి అర్పించండి. దేవుని చిత్తమేదో సంపూర్ణమైన దాన్ని గ్రహించుకొని దాని ప్రకారం నడుచుకునండి. మీరు సంఘం ఎలా ఉండాలి, అధికారులతో ఎలా ఉండాలి, సంఘస్థులతో ఎలా ఉండాలి,
ప్రభుత్వంతో ఎలా ఉండాలి, మీ ప్రార్థనలు ఎలా ఉండాలి, మన జీవిత విధానం ఎలా ఉండాలో ఒక దిశ నిర్దేశం దేవుడు చేశాడు. యేసు యేసు అని 100 సార్లు మాట్లాడుతూ దేవుని వాక్యాన్ని పక్కన పెడితే ప్రభువా ప్రభువా ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజుతురు కానీ వారి వలన కాదు. ఇరుకు మార్గం ఏంటంటే దేవుని యొక్క బోధన, దేవుని యొక్క నడిపింపు, మనల్ని కాచి కాపాడి విమోచించి రక్తము గార్చి మరణించి సమాధిలో చేయబడి తిరిగి లేచి పునరుద్ధరణని యేసుక్రీస్తు ప్రభువారు మరలా శిష్యులకు కనపడి తను వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడు పంపించి ఆ పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా యేసునామం ప్రకటింపజేసి ఆ ప్రకటించిన అపోస్తులతోనే క్రైస్తవులు ఎలా భూమి మీద జీవించాలో ఆ డాక్టర్ అంతా బైబిల్లో రాయబడింది. యేసునామందు మనం అంగీకరించి ఈ బోధన అంగీకరించని వాడిని శుభమని కూడా చెప్పొద్దు అని పౌలు గారు రాశారు. శుభమని కూడా చెప్పొద్దట, ప్రైజ్ ద లార్డ్ అని కూడా చెప్పొద్దట. అపోస్తుల బోధన అంగీకరించిన వాడికి శుభము అని కూడా చెప్పకూడదు అని దేవుడు వాక్యం చెప్తుంది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందుకే ఒకసారి ఆలోచించండి. మనమందరం ప్రార్థన చేద్దాం. కొందరైనా ఈ అపోస్తుల కార్యం ద్వారా బలపరచబడ్డారు. ఎవరో సంగతి నాకు తెలియదు కానీ నేను మాత్రం బలపరచబడ్డా. 50% ఆఫ్ వాట్ ఐఎమ్ టీచింగ్ ఐ డోంట్ నో వాట్ ఐ టాట్. నేను పరిశుద్ధాత్మ ద్వారానే దేవుని ఆత్మతో నమ్మకమైన పరిచారకుడుగా, బాధ్యత కలిగిన ఒక దేవుని సువార్థికుడుగా మీ ఎదురుకు తీసుకొచ్చాను. మీ దగ్గరకు తెస్తుండగా అనేక విషయాలు దేవుడు నన్ను హృదయంలో నన్నే పొడిచాడు. చాలా రక్తం గారుతా ఉంది. దేవుని ఎదుట ఇప్పుడు నేను మోకరించి నేను ఏ విషయాల్లో తప్పిపోయానో ఆయా విషయాలన్నింటిలో దేవుని ఎదుట నన్ను నేను అప్పగించుకోవాల్సిన అవసరత నా మీద ఉంది. ఒకరికి ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడిని అయిపోతానేమోనని నేను నా శరీరమును నలగగొట్టుకొని నేను లోబరుచుకొనుచున్నాను. పౌలుకే దిక్కు లేదు. పౌలే తన శరీరాన్ని నలగొట్టుకొని లోబరుచుకోవాలి. నువ్వు నేను మనమెంత, మన బ్రతుకెంత, మన జీవితం ఎంత? తుమ్మితే ఊడిపోయే జీవితం వంటి జీవితం మనది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. ప్రార్థించుకుందాం. నేను చెప్పే మాట ఏంటంటే ఈ అపోస్తుల కార్యముల్ని ప్రతిదినం మీ జీవితం అయ్యేంత వరకు ప్రతిదినము ఒక అధ్యాయాన్ని చదవండి. అపోస్తుల కార్యములు 28 అధ్యాయాలు అయిపోతే అపోస్తుల కార్యము 28వ అధ్యాయాలు అయిపోగానే మళ్ళీ 1వ అధ్యాయానికి రండి. ఎవ్రీడే మీరు క్రీస్తులో బ్రతకాలంటే అపోస్తుల కార్యము 28 అధ్యాయాలు ప్రతిదినం చదవండి. మీరు సువార్త ప్రకటించాలంటే 28 అధ్యాయాలు ప్రతిదినం ఒక అధ్యాయం చదవండి. మీరు యేసు ప్రభువుకు తగినట్టుగా జీవించాలంటే 28 అధ్యాయాలు ప్రతిదినం చదవండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని డెఫినెట్గా దీవించును గాక. ఎవరో చెప్పిన వినాల్సిన కర్మ మనకు పట్టలేదు. మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అపోస్తలులు వేసిన పునాది ఉంది. ఉపదేశ క్రమం ఉంది. ఈ క్రమం ద్వారా పట్టుకోండి. ఒకవేళ మీ సేవకుడు సరైన విధానం లేడనుకోండి, ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకోవడం రాయబడింది. నేనైతే చెప్తాను, సంఘంలో ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకోవాలంటే అందులో దేవుని సేవకుడు కూడా ఉన్నాడే విషయాన్ని మనము గ్రహించాలి. దేవునికి స్తోత్రం. మనం మేలు చేయాలనుకున్నాం. మనం విమర్శించే మనసు కాదు మంది. మనం మేలు చేయాలనుకుంటున్నాం. మన ఎదుట ఎవరైనా దేవుని చిత్తమునకు వేరుగా వెళితే డెఫినెట్గా మనము చెప్పవలసిన బాధ్యత మన మీద మోపబడింది. లెట్ us pray. ఆల్మోస్ట్ 1.5 hours అయిపోయింది. మేబీ రాత్రంతా చెప్తానేమో. నాకు ఇన్స్పిరేషను మీ సంఘంలో ఉండే 40 నిమిషాలు కాదు నా ఇన్స్పిరేషన్ మర్నాడు పౌలు గారు వెళ్ళిపోతున్నాడని చెప్పి రాత్రంతా ప్రసంగించాడట. ఐతుకునేవాడు పైనుంచి కింద పడి చచ్చిపోయాడట. చచ్చిపోయిన తర్వాత కూడా ప్రసంగం వదల్లా. మళ్ళీ తెల్లవారుజాము దాకా పౌలు ప్రసంగం చేశాడట. మళ్ళీ కలుస్తాడో కలవడం, మళ్ళీ నేను మీకు చెప్తానో లేదో తెలియదు. అందుకే ఇంత సమయం దేవుడు తీసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. లెట్ us pray unto the Lord. పరిశుద్ధులైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ అపోస్తుల కార్యములు 28 అధ్యాయాలు, ఈ 4 వారములు నిరాటంకంగా మీ ఎదుట ఈ వాక్యాన్ని ప్రకటించడానికి మీరే సహాయం చేశారు. మీ పరిశుద్ధాత్మ మాకు తోడుగా ఉంది. కొన్ని కఠినమైన మాటలు కూడా నా ద్వారా మీరు తీసుకొచ్చారు. అయ్యా, మీరు
కొరింథీయులకు రాసిన పత్రికలు రాసినప్పుడు ప్రభా వారు దుఃఖపడాలని నేను సంతోషించట్లేదు, కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలిగిస్తుంది అని చెప్పిన మాట ప్రకారమే కొన్ని గద్దింపు వాక్యాలు కూడా మా ప్రియుల దగ్గరికి, నా దగ్గరికి మీరు తీసుకొచ్చారు. తండ్రి ప్రేమించిన ప్రతి కుమారుని గద్దించును అని రాయబడింది. మీరు గద్దింపును స్వీకరించకపోతే మీరు దేవుని బీజం నుంచి పుట్టిన వారు కాదు, కానీ మీరు దుర్బీజులే అని దేవుడి వాక్యం రాయబడింది. ప్రభా, ఎవరినో నిందించాలని కాదు, ఎవరినో విమర్శించాలని కాదు, దేవుని వాక్యానికి వేరుగా నేనైనా మీరెవరైనా ప్రజలెవరైనా ప్రభా వెళుతున్నప్పుడు వారి విషయంలో మీ చిత్తము అలా ఉంది కాబట్టి ప్రభా మీరు మాట్లాడించారు. ఒకరికి ప్రకటించిన తర్వాత బ్రష్లు అయిపోవడానికి వీల్లేదు ప్రభా. మాకు కూడా మీ ప్రేమను నేర్పించండి, మీ సహనాన్ని నేర్పించండి, మీ వైరాగ్యాన్ని నేర్పించండి, మీ నడకను నడిపింపును మాకు నేర్పించండి. అయ్యా, ఈ అపోస్తలులతో మీరు ఎందుకు ఈ పరిచర్య చేయించారో, ఎందుకు ఈ గ్రంథం మా చేతుల్లోకి వచ్చిందో ఆ చిత్తమును బట్టి మేము జీవించడానికి సహాయం చేయండి. మేము క్రైస్తవులుగా పిలువబడ్డాం. అంత్యకొయలో మొదట శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని రాయబడింది. తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు. మేము శిష్యులుగా జీవించడానికి సహాయం చేయండి. సువార్తను ప్రకటిస్తూ క్రైస్తవ బోధనని ప్రజల్లోకి తీసుకువెళ్ళే కృపను దయచేయండి. నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. మా సహోదరులందరికీ మీరు తోడై ఉండి నడిపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునికే పరిపూర్ణమైన మహిమ కలుగునుగాక. గ్లోరీ బి టు గాడ్. If God willing, once again we will meet again for glory of God. Glory be to God. Thank you so much. Praise the Lord.